81వ కీర్తన మొదటి వచనం అందరం కలిసి చదువుకుంటాం. 81వ కీర్తన మొదటి వచనం అందరం కలిసి చదువుకుంటాం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తనలు 68, 28. కీర్తన 28వ వచనం. నీ దేవుడు నీకు బలం కలగా నియమించి ఉన్నాడు. దేవా, నువ్వు మా కొరకు చేసిన దానిని బలపరచు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఫిలిప్పీ 1వ అధ్యాయం 3 నుండి 6 వచనాలు కొంచెం తగ్గించి. ఫిలిప్పీ 1వ అధ్యాయం 3 నుండి 6 వచనాలు కలిసి చదువుకుంటాం. మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారు ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను గనక మీ అందరి నిమిత్తం నేను చేయ ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రార్థన చేసుకుంటా. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, యేసుప్రభువారి శ్రేష్టమైన నామమున మీ పాదములు చెంచారు వందములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఉదయకాలం నుంచి ఇంతవరకు మీ దయగల సన్నిధి మాతో కూడా ఉంచినందుకు వందములు. తప్పిపోయిన, జారిపోయిన, పతనమైపోయిన మా జీవితాలని సమకూర్చిన దేవుడుగా ఉన్నందుకై ఈ విషయంలో మీరు మా ఇళ్ళ చూపిన అపారమైన మీ ప్రేమ, మీ కనికరాలను బట్టి వందములు. ఇప్పుడు మీ బలను సమీపించినట్టుండగా మరొకసారి వాక్య వెలుగులో మా జీవితాలు పరీక్ష చేసుకోవటానికై మీరు ఇస్తున్న తరుణాన్ని బట్టి వందములు. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు మా కన్నులు తెరవమని ప్రార్థిస్తుంటున్నాను. నేనైతే నిష్ప్రయోజకమైన దాసుడను, బలహీనుడను, హద్దుబాట్లు కలిగిన వాడను. మీరు నన్ను బలపలిస్తే కానీ నేనేమి చేయజాలనని మీ సహాయ స్థితిని తెలియచేసుకుంటూ మీ పైన ఆధారపడుతుండగా, మీ రక్త ప్రోక్షణ క్రిందికి తెచ్చుకుంటుండగా నన్ను ప్రతిష్ఠించి నీ బిడ్డల క్షేమం నిమిత్తం మీ మహిమార్థమే వాడుకున్నాను. ఇందు నిమిత్తం ఇప్పుడు మా ముందుంచిన వాక్య భాగాన్ని మీరు మాకు విరిచి పంచిపెట్టు. యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. మన ప్రభు బలవంతుడు, ఆయన మనకు బలమైన వాడు. బలమైనటువంటి ఈ దేవుడు మన క్రైస్తవ యాత్రా జీవితాన్ని కొనసాగించడంలో, విజయవంతంగా దాన్ని ముగించడంలో కూడా మనకు బలం అనుగ్రహించేవాడు. కీర్తనకారుడైనటువంటి దావీదు ఈ విషయానికి వచ్చి తెలియచేస్తూ 68వ కీర్తన 28వ వచనంలో నీ దేవుడు నీకు బలమును కలగా నియమించి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఏ విషయానికి వస్తే అంటే క్రింది భాగంలో రాశాడు, దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచు. అంటే ఒక మామూలులో చెప్పుకోవాలంటే ఆయన మన పక్షంగా చేసిన కార్యం అది బలపరచబడాలి. బలపరచబడ్డామనంటే కొనసాగించబడి ముగించబడాలి. ప్రభు కార్యాన్ని ప్రారంభించాడు, చేశాడు కార్యం. ఆ కార్యం అనేది మన జీవితాల ద్వారా కొనసాగించబడి ముగించబడాలి. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13, 14 వచనాల్లో మనం చదువుతాం. 13వ వచనంలోనేమో ఆయన యందలి విశ్వాసము ద్వారా ఆత్మలో శుద్ధిపరచబడిన వారమై రక్షణ అనుభవాన్ని పొందుతున్నాం.
ఈ రక్షణ విషయంలో దేవుడు తానే కార్యం చేశాడు. అదే మనము ఫిలిప్పీ 1:3-6 చదివాం. మీలో ఈ సత్క్రియను ప్రారంభించినవాడు. ఏ సత్క్రియ అనంటే 3వ చెప్పాడు, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారు అని చెప్పి ఈ సత్క్రియను ప్రారంభించిన వాడు క్రీస్తు దినం వరకు కొనసాగిస్తాడు. సువార్త అనేది ప్రభు యొక్క మన పక్షంగా చేసిన సత్కార్యము అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానాలు అవి మన జీవితంలో రక్షణ కార్యం అనేది ఆరంభించబడ్డానికి దోహదపడింది. సిలువలో ఆయన చేసినటువంటి ఆ కార్యం అనేది మన జీవితాల్లో మన రక్షణకు కారణమైంది. అట్లు సిలువ కార్యము ద్వారా, సువార్త ద్వారా దేవుడు మనలో ఆరంభించబడిన ఆ కార్యం ఎప్పటి వరకు కొనసాగాలి? క్రీస్తు దినం వరకు కొనసాగాలి. అందుకే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2:14 రాశాడు, మీరు ఇలాగూ రక్షింపబడి ప్రభు యొక్క మహిమను పొందవలనని. సో క్రైస్తవ జీవితం యొక్క ఆరంభం రక్షణ ద్వారా ఆరంభమవుతుంది. క్రైస్తవ జీవితం యొక్క కొనసాగింపు, ముగింపు మహిమ ద్వారా జరుగుతుంది. మనల్ని ఏదో నరక దండం నుంచి తప్పించడం మాత్రమే కాదు, నిత్య మహిమకు మనల్ని పాత్రులుగా చేయాలనేది దేవుని యొక్క ఆశ. అంచేత రక్షణ ద్వారా ఆరంభించబడిన ఈ సత్కార్యం క్రీస్తు దినం వరకు కొనసాగాలి. ఈ కొనసాగింపులో దేవుడు మనకు బలం ఇవ్వాలి. దాన్ని సమర్థవంతంగా కొనసాగించడానికి, సమర్థవంతంగా మహిమాయుక్తంగా ముగించడానికి ప్రభు మనల్ని బలపరచాలి. కానీ ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు, ప్రభా నువ్వు మా ఇళ్ళలో చేసిన కార్యాన్ని బలపరచు. నువ్వు మా ఇళ్ళ ఇప్పటికే చేసావు కార్యం, ఆ కార్యాన్ని బలపరచు. సో అది నువ్వు బలపరచకపోతే, దోహదపడకపోతే, సహాయపడకపోతే కొనసాగడం మేము కష్టం, దాన్ని మహిమాయుక్తంగా ముగించడం చాలా కష్టం అని చెప్తున్నాను. ఇక్కడ మనం నేర్చుకుంటున్నాము సత్క్రియ అంటే ఏంటి అనంటే సువార్తే. మీరు మొదటి నుండి సువార్తల్లో నాతో పాలివారయుండుటను బట్టి అని రాస్తూ ఈ సత్క్రియను ప్రారంభించినటువంటి వాడు. ఈ సత్క్రియ అనేటువంటిది ప్రతి విశ్వాస జీవితంలో రక్షణ ద్వారా ప్రారంభం కావాల్సి ఉంది. అనగా సువార్త కొరకైనటువంటి భారం, సువార్త కొరకైనటువంటి పట్టింపు, దాని కొరకైనటువంటి ప్రయాస మన జీవితాల్లో రక్షణ ద్వారా ప్రారంభం కావాలి. ఎవరిలో ప్రారంభమవుతుంది అనంటే ఈ సువార్త సత్యాన్ని గూర్చినటువంటి సంపూర్ణమైన గ్రహింపులోనికి వచ్చిన వారు, లేక ఆ సువార్త ద్వారా మనం అనుభవిస్తున్నటువంటి ఆశీర్వాదాలను గూర్చిన ఎరుకలోనికి వచ్చినటువంటి వారు దాని విషయంలో భారం కలిగిన వారుగా ఉంటారు. ఈ ఉదయకాలం ఆ సంగతులే మేము చూస్తూ వచ్చినాం. నేను మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేసి ముందుకు సాగి వెళ్తాను. ఎందుకు ఫిలిప్పీలో ఉన్నటువంటి ఈ సంఘం అపోస్తలుడైనటువంటి పౌలుతో ఈ సువార్త పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండగలుగుతూ వచ్చినారు అనంటే ఆ సువార్త యొక్క ఆశీర్వాదాలని ఫిలిప్పీలో ఉన్న సంఘం ఎరిగినటువంటి వారుగా ఉన్నారు. ఇన్ని ఆశీర్వాదాలు ఈ సువార్తలో ఉన్నాయి కదా, మనం అనుభవించినప్పుడు ఎందుకు మన కుటుంబీకులు అనుభవించకూడదు, మన ఇరుగువారు ఎందుకు అనుభవించకూడదు, మన దేశస్తులు ఎందుకు అనుభవించకూడదు అన్నటువంటి ఆశ, సువార్త ప్రకటన కొరకైన ఆశ వారి జీవితంలో ప్రారంభమైంది అని చెప్పవచ్చు. ఒక 4 సంగతులు నేను ఉదయకాలం జ్ఞాపకం చేశాను. మొదటిది, ఈ సువార్తకు కొన్ని పేర్లు ఇవ్వబడ్డాయి. ఎఫెసీ 2:17 ఈ సువార్తకు రక్షణ సువార్త అని చెప్పబడింది. సువార్త పేరు రక్షణ సువార్త. ఎందుకనగా ఈ సువార్త ద్వారా కలిగే మొదటి ఆశీర్వాదం ఏంటి అనంటే ఆ సువార్త ఎంత ప్రభావం కలిగి అనంటే ఒక వ్యక్తి జీవితాన్ని రక్షిస్తుంది. దేని నుండి రక్షిస్తుంది అనంటే రోమా 5:9 రాస్తాడు, ఉగ్రత నుండి మనల్ని రక్షిస్తుంది. పాపాన్ని బట్టి మనం అందరం కూడా దేవుని ఉగ్రతకు పాత్రులము. మనం అందరం ఉగ్రతను పొందాల్సిందే.
ఎవరు అమ్మాయి? ఏయ్ తిరగమాకు ఇక్కడ. మనందరం కూడా ఉగ్రతకు పాత్రలు కావాల్సిందే. కానీ ప్రభు తన కృప చేత తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి మరణ, భూస్థాపన, పునరుత్థానాల ద్వారా అనగా సువార్త ద్వారా దండ నుండి మనల్ని ఆయన తప్పించాడు. ఇలాగా సువార్త ఎందు మనం విశ్వాసం ఉంచాము. రోమా 10వ అధ్యాయంలో మనం చదువుతాయి కదా, వారు వినని వారిని ఎట్లు విశ్వసించుదురు, విశ్వసింపని వానికి ఎట్లు వారు ప్రార్థన చేయుదురు, పంపబడువారు పంపబడని ఎడల వారు ఎట్లు విందురు. ఇది నిమిత్తం సువార్త ప్రకటించే వారి పాదములు పర్వతములు ఎంతో సుందరలేదు. కనుక విశ్వసించుట అనేది సువార్త ప్రకటన ద్వారా జరుగుతుంది. సో అలా విశ్వసించుట ద్వారా రక్షణలోనికి వచ్చాను. రక్షణలోనికి వచ్చిన మన దానికి ఒక 3 నిదర్శనాలు ప్రాముఖ్యంగా కనపడాలి. 1 పేతురు 1:8-9 ప్రకారంగా మీరు చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు కలుగు ఫలం అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన శక్యమును మహిమాయుక్తమైన సంతోషం గల వారై ఆనందిస్తున్నారు. ఉగ్రత నుండి, దైవ కోపాన్ని నుండి తప్పించుకున్నటువంటి మనం నిజంగా గ్రహింపులోనికి వచ్చినప్పుడు మాటల్లో వర్ణించలేనంత ఆనందం మనలో కలుగుతుంది. రెండో విషయం, హెబ్రీ 2వ అధ్యాయం 14-15 ప్రకారం మరణ బలం గల వాని చేతులుండి ప్రభు మనల్ని విడిపిస్తున్నాడు. సో ఈ రక్షణ మనకు డెలివరెన్స్ ఇస్తుంది. దాస్యము నుండి, సాతాను యొక్క అధికారం నుండి, వాని బంధకాల నుండి మనకు విడుదలను కలుగచేస్తుంది. తద్వారా ప్రభు కొరకు మనం స్వేచ్ఛగా స్వతంత్రులమై బ్రతికేదాని కొరకు అది దోహదపడుతుంది. అంటే ఒక మాటలో చెప్పుకోవాలనంటే, రక్షించబడిన తర్వాత అదే బంధకాల్లో ఉన్నావు, అదే పొరపాటులో ఉన్నావు, అదే పతనాల్లో కొనసాగుతున్నావు అని అంటే నీ రక్షణ వాస్తవమైందో కాదో అని. ఎందుకనగా ఈ రక్షణలో ఉన్న ప్రభావం ఏంటి అని అంటే, దేవుని యొక్క శిక్ష నుండి మనల్ని తప్పించడం మాత్రమే కాకుండా నూతన స్వభావాన్ని కూడా మనకు కలిగజేస్తుంది, క్రొత్త నైజాన్ని ఇస్తుంది. తీతుకు రాస్తూ అపోజిట్ పౌలు అంటాడు 3వ అధ్యాయం 5-6 పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా నూతన స్వభావం ఆయన మనకు కలగచేశాడు. సో మన నేచర్ మారుస్తుంది, మన స్వభావాన్ని మారుస్తుంది. తర్వాత మూడోది, ఈ రక్షణ పొందినామన్న దానికి మూడో విషయం ఏంటంటే 1 పేతురు 1వ అధ్యాయం 5వ ప్రకారంగా కడవరి కాలమందు బయలుపరచబడటకు సిద్ధంగా ఉన్న రక్షణను మనం అనుభవించడానికి దేవుని శక్తి చేత కాపాడబడుచున్న మీరు అన్నాడు. కడవరి కాలమందు రక్షణ అంటే రక్షణ యొక్క ఆరంభం శిక్ష నుండి తప్పించబడుట, రక్షణ యొక్క ముగింపు మహిమ. సో కడవరి కాలం యొక్క రక్షణ అంటే మనం మహిమను పొందబోతున్నాం. అందుకొరకు దేవుడు మనలో ఈ కార్యాన్ని ప్రారంభించిన దేవుడు దాన్ని కొనసాగిస్తున్నాడు, క్రీస్తు దినం వరకు కొనసాగిస్తాడు. తద్వారా మన మహిమలో ఎంటర్ అవుతాం. ఆ మహిమలో ఎంటర్ కాబోతున్న మనకు, ఆ రక్షణ పొందబోతున్న మనకు ఈ దినాన ఆయన ప్రొటెక్షన్ ఉంటుంది, భద్రత ఉంటుంది, కాపుదల ఉంటుంది. దైవశక్తి చేత మనం కాపాడబడతాం. ఇవి 3 నిదర్శనాలు మనం రక్షించబడ్డామన్న దానికి సూచనగా మనం చెప్పవచ్చు. ఎఫెసీ 6వ అధ్యాయం 15 ఈ రక్షణకు మరొక పేరు ఇచ్చాడు. అది సమాధాన సువార్త అని చెప్పాడు. ఎందుకు ఇది సమాధాన సువార్త అని చెప్పబడింది అంటే, ఈ సువార్త మనల్ని దేవునితోనూ మనుషులతోనూ సమాధాన పడేటట్టుగా చేసింది. కొలసి 1:19-21 మనం దేవునికి విరోధులుగా ఉండగా దేవుడు ఎట్లు మనల్ని తనతో సమాధానపరుచుకోవాలని కోరాడో మనం చూడవచ్చు. అది రక్షణ, అది సువార్త ద్వారానే. అంటే తన కుమారుడైన యేసుప్రభువు వారి మరణం ద్వారా మనల్ని సమాధానపరుచుకోవాలని కోరాడు. 2 కొరింథీ 5వ అధ్యాయంలో మనం చదువుతాం 19 నుండి, సమస్తం దేవుని వలనైనవి, ఆయన క్రీస్తునందు మనతో సమాధానపరచుకోవాలని ఆయన కోరాడు. 20వ వచనంలో రాస్తాడు, వారి అపరాధములను వారి మీద మోపక. సో మన అపరాధాలు మన మీద మోపక తన కుమారుడైన యేసుప్రభువు వారి మీద మోపట ద్వారా పాపానికి విముక్తి కలుగచేసి దేవునితో మనం సమాధాన పడేటట్టు చేశాడు. రోమా 5వ అధ్యాయం 1వ వచనంలో చదువుతాం,
కావున విశ్వాసము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధానం కలిగి ఉందామని. సో ఈ సమాధాన సువార్త దేవునితో మనము సమాధాన పడడానికి దోహదపడింది. రెండవది, ఈ సమాధాన సువార్త మనుషులతో కూడా మనం సమాధాన పడేటట్టు చేసింది. ఎఫెసీ 2వ అధ్యాయంలో దూరస్థులము, వాగ్దాన నిబంధన లేని పరిజనులమైనటువంటి మనం ఇశ్రాయేలు ప్రజలతో సహపౌరులు కాని మనల్ని మధ్యపు గోడను పడగొట్టి ఉభయలు నీకం చేసి ఒక నూతన పురుషునిగా సృష్టించి ఆయన యూదులను అన్యులను ఐక్యపరచడం ద్వారా ఆయన మన సమాధాన కారకుడు అయ్యాడు అని మనం చదువుతాం. అంటే ప్రజలతో మనల్ని ఐక్యపరిచాడు. ఈ సందర్భం కూడా మనం గమనిస్తే అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాస్తున్నప్పుడు, ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘం అన్య జనాంగం, అన్యులలో నుండి రక్షించబడినటువంటి వారు. అపోస్తలుడైన పౌలు కూడా తాను పేతురుకి ఏ రీతిగా అయితే యూదుల మధ్యలో అపోస్తలుగా ఉండునట్లుగా దేవుడు సామర్థ్యం ఇచ్చాడో, అపోస్తలుడైనటువంటి పౌలుకు అన్ని జనుల మధ్యలో తాను అపోస్తలుగా ఉండడానికి సామర్థ్యం కలిగి చేయబడిందని గలతీ 2వ అధ్యాయం 12వ వచనంలో చదువుతాం. కానీ పౌలు చెప్తున్నాడు, అన్ని జనుల మధ్యలో నాకు అపోస్తలత్వాన్ని ఇచ్చాడని. ఇప్పుడు ఒకప్పుడు యూదులు అన్యులతో ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేసేవారో మనకు తెలుసు. వాళ్ళని ఒక నీచులుగా, తర్వాత శాపగ్రస్తులుగా, కుక్కల్లాగా యూదులు ఎంచేవాళ్ళు. అట్లాంటి యూదుడైనటువంటి పౌలు ఫిలిప్పీలో ఉన్న అన్య జనాంగం నుండి వచ్చినటువంటి విశ్వాసులతో తన అక్వియంటెన్స్, తన పరిచయం, వాళ్ళతో ఉన్నటువంటి తన సాన్నిహిత్యాన్ని బయలుపరుస్తూ కొన్ని మాటలు రాశాడు. ఫిలిప్పీ 1వ అధ్యాయం 5 నుండి 8 వచనాల వరకు మనం చూస్తే అక్కడ కొన్ని మాటలు వాడతాడు ఆయన. ఏమంటాడంటే, మిమ్మల్ని గురించి నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నాకు చాలా సంతోషంగా ఉంటుంది అంటాడు. రెండవది, మిమ్మల్ని గురించి నేను ఎప్పుడూ ప్రార్థన చేస్తున్నాను అంటాడు. తర్వాత మూడవది, మీరు సువార్త వ్యాప్తిలో నాతో పాలిభాగస్తులుగా ఉన్నారు కనుక 7వ వచనంలో రాస్తాడు, మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకున్నాను అంటాడు. తర్వాత 8వ వచనంలోకి వచ్చేసరికి, క్రీస్తు యేసునందలి దయారసాన్ని బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో, అంటే మీరంటే నాకు ఎంత ప్రేమనో. ఏ ప్రేమ అది అనంటే భౌతికంగా వచ్చినటువంటి ప్రేమ కాదు, క్రీస్తు యేసునందలి దయారసం వలన కలిగిన ప్రేమ. అంటే ఆయన ప్రేమ, ఆ స్వచ్ఛమైన మూల్యమైన ఆ ప్రేమ నేను మీ ఏళ్ళ కలిగి ఉన్నాను. ఒక యూదుడు అన్యుల గురించి మాటలు చెప్పటం అది జరగనటువంటి విషయం. ఎలా జరిగింది ఇది? ఒక యూదుడు అన్యులతో ఇంత సాన్నిధ్యంగా ఉండడానికి కారణం ఏమైంది అనంటే సువార్త యొక్క ప్రభావం. అది సమాధానపరిచేటువంటి పరిచర్య అది చేస్తుంది, అటు దేవునితోనూ ఇటు మనుషులతో కూడా. మూడవదిగా గమనిస్తే అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగు. ఏ సువార్త అంటే ఇది కృపా సువార్త. కృప అనేటువంటి మాట ప్రేమ యొక్క సూపర్లేటివ్ డిగ్రీ అని చెప్పవచ్చు. ప్రేమ యొక్క ఔన్నత్యమైనటువంటి స్థితిని కృప అంటాం. ఎందుకంటే కృప అనేటువంటిది ఎవరి ఎడలనైనా చూపిస్తుంది. మంచివారి ఎడల, చెడ్డవారి ఎడల, స్నేహితుల ఎడల, శత్రువుల ఎడల, మేలు చేసిన వారి ఎడల, కీడు చేసేవారి ఎడల కూడా చూపించబడేటువంటి ప్రేమ కృప అంటే. కనుక దేవుడు ఈ సువార్త ద్వారా తన ఔన్నత్యమైనటువంటి ప్రేమను మానవాళి ఎడల ఆయన కనపరిచాడు. అంటే ఆయన మరణ భూస్థాపన పునరుత్థానాల ద్వారా తనని మనం ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నాడో ఆయన కనపరిచాడు. అందుకే దీనికి కృపా సువార్త అనేటువంటి మాట వ్రాయబడింది. రోమా 5వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కనుక తన ప్రాణం పెట్టుట ద్వారా అపారమైన తన ప్రేమను కనిపించాడు. అందుకే పైన కూడా రాస్తాడు, మంచివాని కొరకు సైతం ఒకడు చనిపోట అరుదు. అట్లాంటిది పాపులమై ఉండగా, బలహీనమై ఉండగా, శత్రువులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణమైన పెట్టాడు. సో ఇందుచేత ఈ సువార్త ద్వారా దేవుని యొక్క అపారమైన ప్రేమను మనం టేస్ట్ చేస్తున్నాం, రుచిస్తూ ఉంటున్నాం.
రుచించడం మాత్రమే కాదు, ఇప్పుడు ఈ కృపా సువార్త ద్వారా దేవుడు చేసేటువంటి పని ఏంటంటే, ఎఫెసీ 1:13 ప్రకారంగా మీరు సువార్తను విని రక్షించబడి ఆత్మచేత ముద్రించబడితిరి, వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి అని రాశారు. సో ఎప్పుడైతే మనం రక్షించబడుతున్నామో దేవుడు తన ఆత్మను కూడా మనకు ప్రసాదిస్తున్నాడు. రోమా 5:5 ప్రకారంగా ఆ ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమరి. ప్రేమించటము అనేది ఇట్స్ నాట్ అన్ ఆర్ట్. ప్రేమించడం అనేది మనం ఏదో ప్రయత్నం చేస్తే వచ్చేది కాదు. ప్రేమించడం అనేది మనం ఏదో అనుకరణ చేస్తే వచ్చేది కాదు. ప్రేమించడం అభ్యాసం చేస్తే వచ్చేది కాదు. ఎందుకనంటే మన నైజం స్వార్థపూరితమైంది, సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్. మనం ప్రేమించలేము. దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడితే తప్పితే మనం ప్రేమించలేము. ఒకవైపు ఈ సువార్త దేవుడు మన ఎడలో చూపిన అపారమైన ప్రేమను జ్ఞాపకం చేస్తుంది. మరొక వైపు మనం ఎలా ప్రేమించాలో అన్న మన బాధ్యతను గుర్తింపజేస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో ప్రేమను కుమ్మరించడం ద్వారా ఆయన మనము ఆ విధానంలో ప్రేమించాలని ఆయన మనల్ని పక్షంగా కోరుతూ వచ్చినాడు. అందుకే 1 యోహాను పత్రిక 3 రాస్తాడు, ఒకడు తన సహోదరుని ప్రేమించుట ద్వారానే తాను మరణంలో నుండి జీవంలోనికి దాటాడు అన్న విషయాన్ని రుజువుపరుస్తున్నాడని. అంటే ఒక మామూలుగా చెప్పాలంటే రక్షించబడ్డాము అన్న దానికి సైన్ ఏంటి, సూచన ఏంటి అని అంటే తోటి సహోదరులను ప్రేమించుటయ్యే. అలా ప్రేమించకుండా మనం రక్షించబడ్డామని చెప్పలేము. దట్ ఈస్ ప్రాథమికమైనటువంటి సూచన. సో అపోస్తలుడైనటువంటి పౌలు ఈ ప్రజల్ని తాను ప్రేమించాడు. తన ప్రేమకు చిహ్నం ఏంటి అనంటే ఎఫెసీ 3:1 చెప్తాడు. ఎఫెసీ 3:1 ఎవరైనా చదవండి త్వరగా. ఎఫెసీ 3:1 ఈ హేతు చేత అన్యజనులైన మీ నిమిత్తం క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన, ఈ హేతు చేత అన్యజనులైన మీ నిమిత్తం క్రీస్తు యేసు యొక్క ఖైదీని అంటే అన్యజనులైన మీ నిమిత్తం నేను ఖైదీనయ్యాను అంటున్నాడు. నేను బందీనయ్యాను, చెరసాలకు వెళ్ళాను అంటే ఇది తన శ్రమల జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. ఒకవేళ మనం ఇతరులను ప్రేమిస్తే ఇతరుల కొరకు ఏం కావాలి? మనం స్వతంత్రులం కావాలి కదా. స్వతంత్రులు కావాలంటే నీతో నాకేం సంబంధం లేదు, నీది నీదే, నాది నాదే అన్నటువంటి జీవితం కాదు. పౌలు ఖైదీ అయ్యాడంట. అంటే మీ కొరకే నా లైఫ్ అన్నట్లుగా బ్రతికాడు కదా. సువార్త ప్రకటన విషయంలో కానీ, వారిని ఆత్మీయంగా సిద్ధపరిచేటువంటి ప్రక్రియ విషయంలో కానీ ఒక పరిచారకుడు అయిపోయాడు. తను శ్రమలు, బంధకాలు, కష్టాలు, ఇబ్బందులు, పరీక్షా పరిశోధనలు వారి నిమిత్తం ఎదుర్కొంటూ వచ్చినాడు. తాను అనుభవించిన శ్రమలన్నీ కూడా మీరు ఒకసారి బైబిల్ గ్రంథంలో పరిశీలించి చూస్తే తన కొరకు, తన స్వార్థం కొరకు, తన కుటుంబం కొరకు ప్రయాసపడినట్టుగా ఎక్కడ కనపడదు. తాను అనుభవించిన శ్రమలన్నీ మీ నిమిత్తం, మీ కొరకు, మీరు బాగుపడాలని, మీరు ఆత్మీయంగా పైకి రావాలని, మీరు సంపూర్ణతలోనికి రావాలని, మీ కొరకు అని రాస్తాడు. సో దైవ ప్రేమ చేత నింపబడిన మనం కృపాసువార్త అనేది మన జీవితంలో కార్యసాధకమై ఉంటే దైవ ప్రేమ చేత నింపబడతాం. తద్వారా ఇతరుల కొరకు జీవిస్తాం, ఇతరుల క్షేమం కొరకు జీవిస్తాం. ఆ తర్వాత తన ప్రేమ రెండవది ఎట్లా వెల్లడిపరచాడంటే మీ నిమిత్తం నేను ప్రార్థన చేయుచున్నాను అంటే. సో ఎవరిని ప్రేమిస్తామో వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడో, సంవత్సరానికి ఒకసారో కాదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ప్రార్థించినప్పుడల్లా, నేను ప్రార్థన చేస్తున్నప్పుడల్లా కూడా మిమ్మల్ని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాను, మిమ్మల్ని గురించి జ్ఞాపకం చేసుకుంటాను. ఏమని ప్రార్థించాడు అనంటే 9 నుంచి 11 వచనాల్లో మీరు గమనించవచ్చు తాను చేసినటువంటి ప్రార్థన. మీరు ప్రేమలో అభివృద్ధి పొందాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రేమలో అభివృద్ధి పొందారు అన్నదానికి రుజువు ఏంటి అనంటే మీలో డిజర్న్మెంట్ వస్తుంది, వివేచన వస్తుంది.
ఏ విషయంలో వివేచన వస్తుంది అని అంటే శ్రేష్టమైన కార్యములు వివేచించగలుగుతారు. ఉదయకాలం కూడా నేను చెప్తూ వచ్చాను, శ్రేష్టమైన దానికి ఆటంకమైనది ఏది? శ్రేష్టమైన దానికి ఆటంకమైనది ఏది అంటే మంచిది కదా. మంచిది, మరీ మంచిది, శ్రేష్టమైనది. గుడ్, బెటర్, బెస్ట్ అంటాం. బెస్ట్ మనం అనుభవించకుండా ఉండడానికి ఆటంకం ఏంటంటే గుడ్తో సంతృప్తి పొందుతాం మనం. పర్వాలేదులే, ఇది మంచిదే కదా, అనుభవిస్తున్నాను కదా అని అనుకుంటాను. దాంట్లో ఎప్పుడైతే సాటిస్ఫై అవుతామో శ్రేష్టమైనది బెస్ట్ కొరకు ఎదురు చూడం, ఆశించం, దాని కొరకైన ప్రాకులాటం మనకు ఉండదు. ఇప్పుడు పౌలు అంటున్నాడు, శ్రేష్టమైన మాటిని మీరు వివేచించగలగాల. అందుకొరకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేస్తాను. దీన్ని ఇంకో మాటలో చెప్పుకోవాలంటే స్పిరిచువల్ మెచ్యూరిటీ అని చెప్పవచ్చు. విచక్షణ జ్ఞానం ఎవరికి వస్తుంది? పిల్లలకా, ఎదిగిన వారికా అంటే ఎదిగిన వారికి. హెబ్రీ 5:14 అదే రాస్తాడు కదా, మీరు ఇంకా కాలాన్ని బట్టి చూస్తే బోధకులుగా ఉండాల్సిన మీరు మూలపాఠాల్లో కూడా బోధించాల్సి వచ్చింది. కానీ వయసు వచ్చిన వారిలాగా ఉండాలా? వయసు వచ్చినటువంటి వారు మేలు చేత, అభ్యాసం చేత మేలు కీడులను వివేచించే సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు వాళ్ళకి వస్తుంది. ఆ డిసైర్న్మెంట్ అనేది పెద్దవారికి వస్తుంది. కనుక ఇండైరెక్ట్గా వారి నిమిత్తం ఏమని ప్రార్థన చేస్తూ వచ్చాడంటే వారు స్పిరిచువల్ మెచ్యూరిటీలోనికి రావాలని వారి కొరకు. ఒకవైపు వారిని మెచ్చుకుంటూనే ఉన్నాడు. తొలి దినాల నుంచి మీరు నాతో సువార్తలు పాలివారు కాబట్టి మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఆనందం, మీ కొరకు నేను చాలా ప్రార్థన చేస్తున్నాను, మీ విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని ఒకవైపు చెప్తూనే మరొక వైపు అంటున్నాడు, ఇది చాలదు, మీరు ఇంకా పైకి రావాలి, ఇంకా ఎదిగి రావాలి, మీ ప్రేమ అభివృద్ధి పొందాలి. తర్వాత అదే వచనాల్లో నీతి ఫలములతో నిండుకున్నవారు. నీతి ఫలము అనేటువంటిది క్యారెక్టర్ని గురించి మాట్లాడుతుంది. మనం కలిగి ఉండాల్సిన గుణశీలాన్ని గురించి మాట్లాడుతుంది. ఫలము మన ప్రభు యొక్క గుణశీలాన్ని తెలియచేసేది. ఆత్మఫలమేమనగా అని చెప్పాడు. అవన్నీ కూడా దేవుల్లో కనపడేటువంటి గుణ లక్షణాలు. సో క్రిస్టియన్ క్యారెక్టర్ అని చెప్పవచ్చు. సో ఒక మాటలో చెప్పాలనంటే మీరు క్రీస్తులాగా కనపడాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మీ విషయంలో, మీ ప్రవర్తనలో, ప్రేమించే విషయంలో కానీ, సహించుకునే విషయంలో కానీ, క్షమించుకునే విషయంలో కానీ, జాలి చూపే విషయంలో కానీ, దీర్ఘశాంతం చూపే విషయంలో కానీ ప్రభువును పోలి ఉండాలి. మీరు ఆ నీతి ఫలాలతో నిండుకొని ఉండాలి. దాని కొరకు ప్రార్థించాడు. ఆ తర్వాత క్రీస్తు దినమునకు నిష్కపటులుగా మీరు కనపడాలి. దాని కొరకు ప్రార్థన చేస్తున్నాను. అంటే మీరు ఆయన రాకడలో సిగ్గుపడకూడదు. ఆయన అకస్మాత్తుగా ప్రత్యక్షమైతే మీరు ఫిట్గా ఉండాలి, ప్రభువును ఎదురు చూడాలి అంటారు. సో ఇవన్నీ కూడా వారి విషయంలో తనకున్న కన్సర్న్, వారి విషయంలో తనకున్న ప్రేమ. మనం ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇట్టి కన్సర్న్ మనకుంటుందా? వాళ్ళని గురించి అంత ఎదిగిన వాళ్ళుగా ఉండాలి, ఆత్మీయంగా ఉచ్చ స్థాయిలోనికి రావాలి, దేవునిలాగా కనపడాలి, వాళ్ళు దేవుని రాకడ కొరకు ఎదురు చూసే వ్యక్తులుగా ఉండాలి అనేటువంటి కన్సర్న్తో ప్రార్థన చేస్తామా? ఇక్కడ మనం గమనిస్తే కృపా సువార్త మన జీవితాల మీద చూపేటువంటి ప్రభావం ఇది. దైవ ప్రేమను టేస్ట్ చేసేటట్టుగా చేస్తుంది, దైవ ప్రేమ చేత నింపబడేటట్టుగా చేస్తుంది. తద్వారా ఆ ప్రేమ చేత ఇతరుల ఎడల మనం ప్రవర్తించేటట్టుగా చేస్తుంది. చివరిగా 2 కొరింథీ 4:4 మనం చదువుతాం, క్రీస్తు మహిమను కనపరచు సువార్త. క్రీస్తు మహిమను కనపరచు సువార్త. సో ఈ సువార్త ఏం చేస్తుంది అంటే క్రీస్తు యొక్క మహిమను కనపరుస్తుంది. క్రీస్తు యొక్క మహిమ అంటే ఏంటి? హెబ్రీ 1:2 చదువుతాం, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. క్రీస్తుని గురించి రాస్తూ అన్నాడు, క్రీస్తు ఎవరో కాదు, దేవుని మహిమ. ఆ మహిమ యొక్క తేజస్సే క్రీస్తు అని రాశారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే సువార్త దేవుని మహిమను గూర్చిన వెలిగింపిస్తుంది. దేవుని మహిమను గూర్చిన వెలిగింపిస్తుంది. సో ఆ మహిమను కలిగినటువంటి వారమై జీవించాలి. నిజంగా ఆ మహిమను కలిగి ఉన్నామన్న దానికి కొన్ని నిదర్శనాలు మనకు జ్ఞాపకం చేయబడతాయి. ఒకటి, కీర్తన 27:4 దావీదు అంటాడు,
యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను లేక ఆయన మహిమను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలమంతా నేను యెహోవా మందిరంలో నివసం కోరుతున్నాను. అంటే అర్థమేంటి అంటే కంటెంట్ లైఫ్. నేను రాజునైనా, రాజభవనం నాకున్న, రాజ సుఖాలు భోగాలు అనుభవించగలిగినటువంటి సౌకర్యాలు నాకున్నా అవన్నీ నాకొద్దు. వాటికంటే ఎక్కువగా నీ మహిమను చూడాలని ఆశ ఉంది నాకు. ప్రభా, నీ మహిమను ఒకసారి నేను చూస్తే ఎంత కంటెంట్గా ఉంటుంది. నాకు ఇంకేం అవసరం లేదా, నీ మందిరంలో పడుంటాను, ఆ వరమీ నాకు చాలు అంటున్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో కానా వివాహంలో యేసుప్రభువు వారు చేసినటువంటి సూచక్రియను శిష్యులు చూచినప్పుడు వారు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని మనం చదువుతాం. ఆయన మహిమను ఎంత చూస్తామో అంతగా ఆయన మీద మనకు విశ్వాసం అనేది ఏర్పడుతుంది. ఒక సాధారణమైన బోధకుడుగా ఆయన ఎంచారు, ఆయనను వెంబడిస్తున్నారు, కానీ ఆయన మహిమను సంపూర్ణంగా చూచిన వారు కారు శిష్యులు. మొట్టమొదటి పర్యాయం యేసుప్రభువు వారు సూచక్రియ చేసి తన మహిమను బయలుపరిచినప్పుడు అప్పుడు వచ్చింది, అమ్మో ఈయన ఏదో సాధారణమైన వ్యక్తి అనుకున్నాం, కానీ సామాన్యుడు కాదు, ఇలాంటి కార్యాలు కూడా చేస్తాడా అని విశ్వాసం అనేది ఆయన మీద వచ్చింది. సో మహిమను చూచుట ద్వారా మనలో విశ్వాసం కలుగుతుంది. ఈ దినాన ఆయన మీద ఎందుకు ఆధారపడడం, ఎందుకు సంపూర్ణంగా విశ్వసించాం ఆయన అంటే ఆయన మహిమను చూచిన వాళ్ళం కాదు. సువార్త చేసే పని ఏంటంటే ఆయన మహిమను బయలుపరుస్తుంది. మూడవదిగా మత్తయి సువార్త 17వ అధ్యాయం 1-2 వచనాల్లో రూపాంతర కొండ మీదకి తీసుకుని వెళ్ళి పేతురు యాకోబులకు తన మహిమను కనపరిచినప్పుడు 6వ వచనంలో మనం చూస్తాం, వారు మిక్కిలి భయపడి బోర్లబడ్డారు అని. సో ఆయన మహిమ దైవికమైన భయం మనలో కలుగజేస్తుంది. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవుని భయం అనేది మనలోనికి తీసుకొస్తుంది. ఇది ఎంత ఆయన మహిమను చూస్తామో అంతగా ఆయనకు భయపడతాం. 2 పేతురు 1వ అధ్యాయం 16-17 వచనాల్లో అపోస్తలుడైన పేతురు చెప్తూ ఈ మాట వాడతాడు, మేమేదో యేసుప్రభువుని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మేము ఆయనను గురించి కల్పనా కథలు చెప్పలేదు, మీకు చమత్కారంగా కల్పించబడిన కల్పనా కథల్లాగా ఆయనను గురించి మేము చెప్పలేదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను, ఆయన మహాత్యాన్ని మేము కనులారా చూచిన వారమై తెలిపితిమి. ఆయన మహాత్యాన్ని మేము చూసాం, మేము అందువలన ఆయన గురించి మీకు చెప్తూ వచ్చినాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆయన మహాత్యాన్ని చూస్తే మనం ఆయన కొరకు సాక్షులుగా ఉండగలుగుతాం. ఎట్లాంటి సాక్షులుగా ఉంటాం? బెదిరించినా, అదిరించినా, ఇంకేం చేసినా ఊరుకోం. చూసామండి మేము ఆయన్ని, కనులారా చూసాం. యోహాను పత్రిక 1:1-3 వచనాల్లో యోహాను కూడా రాస్తూ అంటాడు, నిత్య జీవమును గురించి ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటుమో, కనులారా మేమేది చూచితమో, మా చేతులు దేన్ని తాకేనో, మేము నిదానించి దేన్ని కనుగొంటేమో అది మీకు తెలియచేస్తాము. సో వీఆర్ విట్నెసెస్ బికాస్ వీ హ్యావ్ సీన్ హిస్ గ్లోరీ. ఆయన మహిమను చూచాం కాబట్టి ఆయన కొరకు సాక్షులుగా ఉండగలుగుతుంది. కనుక మహిమ సువార్త అనేటువంటిది ఈ ఆశీర్వాదాల్లోనికి మనల్ని నడిపిస్తుంది. ఇప్పుడు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘం అపోస్తలుడైనటువంటి పౌలుతో పాటు సువార్త ప్రకటన విషయంలో ఎందుకు పాలిభాగస్తులుగా ఉంటూ వచ్చినారంటే ఈ ఆశీర్వాదాలన్నీ, సువార్త వలన కలిగే ఈ ఆశీర్వాదాలన్నీ వారు అనుభవించారు కనుక, ఆ సువార్త యొక్క ప్రభావం, దాని యొక్క మహిమేంటో వాళ్ళు ఎరిగారు కనుక ఇప్పుడు వాళ్ళు మేమే కాదు, మా దేశస్తులు కూడా ఇది అనుభవిస్తే బాగుండు, మా ఇంటివారు అనుభవిస్తే బాగుండు, మా ఇరుగు పొరుగు వారు అనుభవిస్తే బాగుండు అన్న భారం అనేది వాళ్ళల్లో ప్రారంభమైంది. ఇప్పుడు పౌలు అంటున్నాడు, మీలో ఈ సత్క్రియను ప్రారంభించిన దేవుడు ఎప్పటి వరకు కొనసాగించాలా? క్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించాలి. ఇప్పుడు కీర్తనకారుడు కూడా 68వ కీర్తన 28వ వచనంలో తాను చెప్తున్న మాట కూడా, యెహోవా మీకు బలమును నిశ్చయించి ఉన్నాడు, దేవా నువ్వు మాకు చేసిన దానిని బలపరచు. ఏం చేశాడు అంటే సువార్త ద్వారా మన జీవితాల్లో ఆయన ఆరంభించిన కార్యం, దాన్ని ఇప్పుడు కొనసాగించాలి. అది కోరుతుంది. దాని కొరకు ఇప్పుడు మనం తీర్మానం చేసుకోవాల్సినటువంటి అవసరం. ప్రభువా నువ్వు మా కొరకు చేసిన దానిని
బలపరచు. అలా బలపరచాలంటే ఇప్పుడు మనం ఏం కావాలి? ఫిలిప్పీలో ఉన్న సంఘం ఎలాగైతే అపోస్తుడైనటువంటి పౌలుతో పాటు సువార్త వ్యాప్తిలో పాలిభాగస్తులుగా ఉంటూ వచ్చినారో మనం ఆ రీతిగా ఉండాల్సినటువంటి అవసరత ఎంత ఉంది. ఇది అంత సులభమైనటువంటి విషయం కాదు. అపోస్తుడైనటువంటి పౌలు సువార్త వ్యాప్తి నిమిత్తం తాను పడినటువంటి ప్రయాసము సులభతరంగా జరిగింది కాదు కదా. ఒకవేళ అపోస్తుడైనటువంటి పౌలుతో నీవు పాలిభాగస్తుడిగా ఉండాలంటే సువార్త ప్రకటించే విషయంలో అపోస్తుడైనటువంటి పౌలు ఎదుర్కొన్న పరిస్థితులన్నీ నీవు కూడా ఎదుర్కోవాలి. సో అందుచేత ఇది ఏం జ్ఞాపకం చేస్తుంది అని అంటే సువార్త ప్రకటన కొరకైనటువంటి సమర్పణ, త్యాగాన్ని గురించి జ్ఞాపకం చేస్తుంది. ఆ ప్రయాసాన్ని గురించి జ్ఞాపకం చేస్తుంది. అపోస్తుడైన పౌలు అంటాడు 2 కొరింథీ 5:14 క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తూ ఉంది. ఆయన అందరి కొరకు మృతి పొందాడు కనుక అందరం మృతి పొందాం. జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాదు, తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలని మమ్మల్ని దేవుని ఆత్మ ప్రేరణ చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ మమ్మల్ని ప్రేరణ చేస్తుంది. అది పౌలు చెప్పినటువంటి మాట. కనుక ఇప్పుడు ఆయనతో పాలిభాగస్తులుగా ఉండాలంటే మనం కూడా అపోస్తుడైన పౌలు ఎదుర్కొన్న వాటన్నిటినీ ఎదుర్కోవడానికి సిద్ధపడాలి కదా. అపోస్తుల కార్యములు 20:24 పౌలు ఏం చెప్పాడు? దేవుని కృపా సువార్తను ప్రకటించుటయందు ఆయన నాకు అనుగ్రహించిన పరిచర్యను తుదముట్టించుటలో నా ప్రాణం నాకెంత మాత్రమూ ప్రియమైందిగా ఎంచుకోవటం లేదు. ఇప్పుడు ఎంతమంది ఈ మాట హృదయపూర్వకంగా చెప్తారు? రేపటి నుంచి నేను సువార్త ప్రకటించేటువంటి విషయంలో నా ప్రాణం నేను ప్రియమైందిగా ఎంచుకోవటం లేదు, చావుకైనా సిద్ధమే. ఎంతమంది చెప్తారు ఈ మాట? ఈ సత్క్రియను ఫిలిప్పీలో ఉన్న సంఘంలోనే దేవుడు ఆరంభించాడా? మనలో కూడా ఆరంభించాడా? అసలు మనలో ఆరంభించలేదా? ఏమోనండి డౌటే మాకు అంటారా? మీరు అది డౌట్ అంటే మాత్రం మీరు రక్షించబడింది కూడా డౌటే. ఎందుకంటే సువార్తను మీరు అనుభవించారో లేదో, సువార్త ప్రభావాన్ని మీరు అనుభవించారో లేదో, ఆ రక్షణ సువార్త, సమాధాన సువార్త, ఇంకే సువార్త, కృపా సువార్త, మహిమ సువార్తను అనుభవించేవారు లేదో. అనుభవించి ఉంటే దాని ఫలితాలను నువ్వు నిజంగా అనుభవించి ఉంటే నీలో ఆశ రగులుకుంటుంది. నేను కూడా ఇతరులకు చెప్పాలి, ఇతరులను అనేకులను ప్రభులోనికి నడిపించాలి అన్నటువంటి తృష్ణ మొదలవుతుంది. కనుక ఫిలిప్పీ సంఘానికి మాత్రమే కాదు, ఈ సత్క్రియను దేవుడు మనలో కూడా ప్రారంభించాడు. అది క్రీస్తు దినం వరకు కొనసాగాలని ప్రభు కోరుతున్నాడు. అపోస్తుడైనటువంటి పౌలు తాను సువార్తికుడుగా ఆత్మల సంపాదన అటువంటి విషయంలో పరిచారకుడైన ఒక దాసుడైపోయాడు. చూడండి, తను రాస్తూ ఈ మాట వాడతాడు. 2 కొరింథీ 11 దానికంటే ముందు 2 కొరింథీ 9 19 నుండి 22 9 19 నుండి 22 నేను అందరి విషయమై స్వతంత్రుడనైనను ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. ఐ బికేమ్ స్లేవ్, ఐ బికేమ్ ఎ సర్వెంట్. నేను దాసుని అయిపోయాను అంటున్నాడు. ఆ తర్వాత 2 కొరింథీ 11 2 కొరింథీ 11 23 నుండి 28 కలిసి చదువుకుంటాం. 2 కొరింథీ 11 23 నుండి 28 వారు క్రీస్తు పరిచారకుల వెరివాని వల్లే మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులు, మరి విశేషంగా ప్రయాసపడి తిని అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటుంది, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటుంది. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయాలు ప్రయాణంలోనూ, నదుల వలన ఆపదలోను, దొంగల వలన ఆపదలోను, నా స్వజనుల వలన ఆపదలోను, అన్యజనుల వలన ఆపదలోను, పట్టణంలో ఆపదలోను, అరణ్యంలో ఆపదలోను, సముద్రంలో ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటుంది.
ప్రయాసంతోనూ కష్టంతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటాయి. ఇంకనూ చెప్పవలసినవి మనకేమైనా లిస్ట్ ఉందా ఇట్లాంటిది? అన్నీ చెప్పిన తర్వాత ఇంకా చెప్పవలసినవి చాలా ఉన్నాయి బ్రదర్, చాలా ఉన్నాయి సిస్టర్ అంటారా? అసలు లిస్టే ఉండదు కదా మనకు ముందు. ఏదైనా ఒకటి రెండన్నా ప్రభు కొరకు అనుభవిస్తున్నామా? వాళ్ళు క్రీస్తు పరిచారకుల వెర్రిగాని వల్ల మాట్లాడుతున్నాను. నేను మరెక్కువగా క్రీస్తు పరిచారకుడు. ఆ సువార్త కొరకు పరిచారకుడిని అయిపోయాను, దాసుడిని అయిపోయాను. ఈ శ్రమలన్నీ కూడా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, మీరు నాతో పాటు సువార్తలో మొదటి నుండి పాలిభాగస్తులు అంటే అర్థం ఏంటి? వాళ్ళు వీటన్నిటిలో పాలిభాగస్తులైనటువంటి వారు. ఆయన ఉపవాసం ఉంటే వీళ్ళు ఉపవాసం ఉన్నారు, ఆయన శ్రమ పడితే వీళ్ళు శ్రమ పడ్డారు, ఆయన చెరసాల్లో ఉంటే వీళ్ళు చెరసాల్లో ఉన్నారు. దేవర్ పార్టేకర్స్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ది గాస్పెల్. సువార్త పరిచర్యలో వాళ్ళు పాలిభాగస్తులు. సువార్త పరిచర్యలో పాలిభాగస్తులమైతే మనకు కష్టాలు తప్పవు, ఇబ్బందులు తప్పవు, చెరసాల తప్పదు. ఇవన్నీ అనుభవించడానికి సిద్ధంగా ఉన్నామా? మీలో ఈ సత్క్రియను ప్రారంభించిన వాడు క్రీస్తు దినం వరకు కొనసాగిస్తాడు. అందుచేతనే బలం అవసరం నీకు. దేవుడు నీకు బలమును అనుగ్రహించ కోరుకున్నాడు, నియమించి ఉన్నాడు, ఇవ్వాలనుకుంటున్నాడు. అలాంటి వాళ్ళు ఏం కోరుకోవాలి? దేవా, దేనికి కావాలి నాకు బలం అంటే, నీవు ఆల్రెడీ ప్రారంభించిన ఈ కార్యాన్ని బలపరచు. నాలో ఆరంభించిన ఆ సత్క్రియ క్రీస్తు దినం వరకు నేను కొనసాగించడానికి నన్ను బలపరచు. అపోస్తలుడైన పౌలు ఇవన్నీ కూడా ఎలా తట్టుకున్నాడండి? ఎలా సాధ్యమైంది? ఎలా భరించగలిగాడు? ఒక సాధారణమైన మనుషుడే కదా, మనలాంటి వాడే కదా. ఎలా సాధ్యమైంది ఆయనకి అంటే, ఫిలిప్పీ 4:19 రహస్యం చెప్పాడు, నన్ను బలపరచు అని అందే నేను సమస్తం చేయగలను. కోరుకుంటున్నామా? ఆశిస్తున్నామా? ప్రభా, నన్ను బలపరచయ్యా. నేను సువార్త విషయంలో పాలిభాగస్తుడిగా ఉండాలి. సువార్త అంటే మనకి ఏ మాత్రం చింత ఉండదు, ఆలోచన ఉండదు, దాని కొరకైన ఆశ ఉండదు, దాని కొరకైనా ప్రయాసపడము. అమ్మో, సువార్తకు పోతే తిట్లు తినాల్సి వస్తుందేమో, దెబ్బలు తినాల్సి వస్తుందేమో, అవమానపడాల్సి వస్తుందేమో అన్నటువంటి ఆ భయము, బెరుకు మన జీవితాల్లో మనల్ని వెనకాడేటట్టుగా చేస్తుంది. ఇది ఎవరో ఒక దైవ సేవకుడో లేకపోతే సంఘ పెద్దలో చేసుకునే పరిచర్య కాదు. ఎవరికి రాశాడు ఈ మాటలు? ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాశాడు, ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులకి రాశాడు. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నాకు సంతోషం కలుగుతూ ఉంది. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నేను దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ విషయంలో నాకు చాలా అపేక్ష మిమ్మల్ని చూడాలని. నా హృదయంలో ఉన్నారు మీరు. కారణం, నాతో మీరు పాలిభాగస్తులు సువార్త విషయం. విశ్వాసులారా, ప్రేక్షక పాత్ర పోషించవద్దు. ఏదో మందిరానికి వచ్చి పోయినంత మాత్రాన ప్రభు కొరకు నేను జీవిస్తున్నానన్న భ్రమలో ఉండవద్దు. ఆయన సువార్త యొక్క శక్తిని, ప్రభావాన్ని అనుభవించినటువంటి మనం, ఆయన సువార్త వలన మన జీవితాల్లో అనుభవిస్తున్న ఆశీర్వాదాలని రుచిస్తున్నటువంటి మనం, ఇతరులకు మనం పంచాలి, ఇతరులకు తెలియచేయాలి, ఇతరులకు ఆ సువార్త యొక్క ప్రభావాన్ని గురించి చాటి చెప్పాలి. మనకు తెలుసు కదండి, షోమ్రోన్లో కరువు వచ్చింది. శత్రువులు ముట్టడి వేసినటువంటి కారణం చేత అసలు ఆహారం దొరకక ఇబ్బంది పడుతూ వచ్చినారు. పావురపు రెట్ట తిన్నారంట వాళ్ళు, దాన్ని కూడా కొనుక్కోవాల్సి వచ్చింది. అట్లాంటి దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కొంతమంది కుష్ఠరోగులు అనుకున్నారంట, ఒరే, ఈ సాగు చచ్చే కంటే మనం శత్రువులకే కనపరుచుకుందాం పోయి. వాడు ఒకవేళ మనల్ని చంపితే ఎట్టా ఇక్కడ ప్రాణం పోతుంది, అక్కడ ప్రాణం పోతుంది, చద్దాము. ఒకవేళ ఏదైనా దయదలిచి మనకేమైనా భోజనం పెడితే అక్కడన్నా కాస్త కడుపు నిండుద్ది కదరా, పోదామని అనుకొని కొంతమంది కుష్ఠరోగులు వాళ్ళ దగ్గర శత్రువుల
వాళ్ళు వేసుకున్న గుడారాల దగ్గరికి ప్రయాణమే వెళ్తున్నారు. ఈలోగా దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకు గుర్రపు రౌతుల శబ్దము, రథాల శబ్దము వినపడేటట్టుగా చేశాడంట. చేసేసరికి వాళ్ళు ఏం చేశారు, అమ్మో ఇంకేముంది, వీళ్ళు ఎవరెవరినో మాట్లాడుకొని సైన్యాన్ని అప్పుదెచ్చుకొని మా మీదకి వచ్చేస్తున్నట్టున్నారు అని అనుకొని వండుకున్నట్టుగా వాళ్ళు పెట్టుకున్న ఆభరణాలు అక్కడనే వదిలేసి ప్రాణాలు దక్కించుకోవడానికి వాళ్ళు లేచి పారిపోయారు. వీళ్ళు భయపడి వస్తున్నారు గుడారాల దగ్గరికి. చంపుతారేమో అనుకుంటే ఒకడు ఉంటేగా అక్కడ ఎవడు లేడు. సో ఒక్కొక్క గుడారానికి వెళ్తే ఒకడేమో బిర్యానీ వండుకున్నాడు, సిద్ధంగా ఉంది, అట్లనే వదిలిపెట్టిపోయాడు. ఒరే శుభ్రంగా తిందాం బదరా, తిన్నారు. ఆ గుడారంలో కొంచెం దోచుకున్నారు. మళ్ళీ ఇంకో గుడారంలోనికి వెళ్తే అక్కడ కొన్ని బంగారు ఆభరణాలు కనపడ్డాయి, అవి దోచుకున్నారు. మళ్ళీ ఇంకొక గుడారానికి పోతా ఉన్నారు. ఇంతలోపల ఒక తెలివైనవాడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఒరే ఇది మంచిది కాదు, ఇది శుభవర్తమానం గల దినం. మనం మాత్రమే ఎంజాయ్ చేస్తున్నాము. ఒకవేళ సడన్గా వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారనుకో, ఉందే మన గతి. కాబట్టి మనం ఏం చేయాలంటే వెళ్ళి రాజుకు చెప్దాం, అక్కడున్న ప్రజలకు కూడా తెలియచేస్తాం. అప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు కూడా అనుభవించారు. దేవుని ఆశీర్వాదాలు నువ్వే అనుభవిస్తావా? నువ్వు మాత్రమే రుచిస్తావా? నువ్వు మాత్రమే ఎంజాయ్ చేస్తావా? అంత స్వార్థంగా ఉంటావా? శుభవర్తమానాన్ని ఇతరులకు తెలియచేయవా? వాళ్ళు అనుభవించొద్దా? నీ ఇంటి వారు అనుభవించొద్దా? నీ పొరుగు వారు అనుభవించొద్దా? నీ దేశస్తులు అనుభవించొద్దా? ఏమీ కన్సర్న్ ఉన్నట్టు, మనకు పట్టింపు ఉన్నట్టు. అవునండి, మరి సువార్త ప్రకటిస్తే తంతారు కదండి. తప్పవు. మరి అపోస్తలుడైనటువంటి పౌలుతో పాలిభాగస్తులు అయితే ఈజీగా నడిచిందా జీవితం? ఒకసారి ఫిలిప్పి దేశానికి వచ్చి అపోస్తలుడైనటువంటి పౌలు జ్ఞాపకం చేసుకుంటే, స్మరణకు తెచ్చుకుంటే ఎట్లా అక్కడ పరిచర్య ప్రారంభించబడింది, ఎట్లా దేవుని గురించినటువంటి సత్యంలోనికి వాళ్ళు వచ్చారు అన్నటువంటి విషయాల్ని ఒకసారి పౌలు మననం చేసుకుంటే పౌలు ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయండి? అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో ఈ చరిత్ర మనకు కనపడుతుంది. చూడండి, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 15వ వచనం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 15వ వచనం. ఆమెయు ఆమె ఇంటి వారును 14వ వచనం నుండి చదవండి. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిన తుయతేరు పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచిన గనక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. చాలా సంతోషించదగినటువంటి విషయం కదా. ఆ సముద్ర తీరాన కూర్చుండి ప్రార్థన చేసుకుందామని కూర్చున్నప్పుడు వచ్చిన స్త్రీలతో మాట్లాడుతుంటే దేవుడు లుదియ హృదయాన్ని తెరిచాడు. లుదియ రక్షించబడింది. రక్షించబడ్డం మాత్రమే కాక పౌలును శీలను చేర్చుకుంది, వాళ్ళని ఆదరించింది, వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. తర్వాత ఏం జరిగింది చూడండి, 16వ వచనం. మేము ప్రార్థనా స్థానానికి వెళ్ళుచుండగా పుతోనను దయ్యం పట్టిన దయ శోధించప్పుడు చేత తన యజమానులకు బహు లాభం సంపాదించిన ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. ఎదురుగా వచ్చినప్పుడు ఊరుకున్నారా వీళ్ళు? ఏం చేశారు? 18వ వచనం. ఆమె ఈలాగా అనేక దినములు చేయుచుండెను కనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నువ్వు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నానని ఆ దయ్యములతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. 19వ వచనం. ఆమె యజమానులు తమ లాభసాధనం పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామ చావడిలోనికి అధికారుల ఎద్దుకు ఈడ్చుకొని పోయిరి. ఆ తర్వాత క్రింద ఏం జరిగింది? 22వ వచనం. అప్పుడు జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చును. న్యాయాధిపతులను వారిని వస్త్రం లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. పరిచర్య చాలా బాగా జరుగుతుంది బ్రదర్. ఆత్మలు రక్షించబడుతున్నాయి. ఒక మంచి సిస్టర్ ఇప్పుడే రక్షించబడింది, ఇంట్లో చేర్చుకొని ఆతిథ్యం ఇస్తుంది అని అనుకుంటే ఇంకో ముప్పు వచ్చి పడింది. అద్దయం పట్టింది, ఒకటి ఎదురుకొచ్చింది.
బాగా తిప్పలు పెడుతుంటే పౌలు వదిలిచేశాడు. వదిలిపో అని అంటే ఆ పూతం దయ్యం పోయింది. దయ్యం పోతే దానివల్ల లాభపడుతున్నటువంటి వాళ్ళు వీళ్ళని లాక్కొచ్చారు, బట్టలు కూడా తీశారు, భయంకరంగా కొట్టారు, చెరసాల్లో వేశారు, బొండ వేసి బిగించారు. ఇదంతా జరుగుతున్నప్పుడు దేవుడు మళ్ళీ ఒక కార్యం చేశాడు. ఆ చెరసాల పునాదులు అదిరిపోయేటట్టు చేశాడు, గొలుసులన్నీ తెగిపోయేటట్టు చేశాడు. చేసరికి చెరసాల నాయకుడేమో తను చంపుకోపోతుంటే పౌలు అన్నాడు, చంపుకోని అవసరం లేదు, మేమంతా ఇక్కడే ఉన్నామన్నాడు. అప్పుడు వాడంటాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి అని అంటే, ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచి నీవు నీ ఇంటి వారు రక్షించబడతారని చెప్పాడు. వాడు వాని పిల్లలు కుటుంబం అంతా రక్షించబడ్డారు. ఉదయకాలనే వారికి బాప్తిసాలు ఇచ్చాడు. సో మిక్స్డ్ ఫీలింగ్స్. ఫిలిప్పీలో జరిగినటువంటి ఆ పరిస్థితులు తను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు తన జీవితంలో కలిగినటువంటి ఆ మిక్స్డ్ ఫీలింగ్స్, ఒకవైపు సంతోషం, మరొక వైపు బాధ, ఒకవైపు ఆనందం, ఆత్మలు సంపాదించడం, మరొక వైపు బాధ, చెరసాల, దెబ్బలు అన్నీ కలుగుతూ వచ్చింది. ఇవన్నీ వాళ్లకు జ్ఞాపకం చేస్తూ మీరు సువార్తలో నాతో పాలువారై ఉన్నారు అని జ్ఞాపకం చేస్తూ పౌలు ఏం చెప్తున్నాడో చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. ఫిలిప్పీ మొదటి అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలుసుకొనగోరుచున్నాను. మీరు చెప్పండి, సువార్తలో వచ్చినటువంటి శ్రమలను గురించి పౌలు ఏం చెప్పాలండి బ్రదర్? ఆ దినాల్లో మేము ఎంత కష్టపడ్డామో తెలుసా? ఒళ్ళు వాసిపోయింది, వాతలు పడ్డాయి, మాకు దెబ్బలు తిన్నాం, చెరసాల్లో ఉన్నాం అని సెల్ఫ్ బిట్టి కొరకు పౌలు ఏమైనా చెప్పుకుంటున్నాడో చెప్పండి? ఏమంటున్నాడు? అంత బాధపడిన తర్వాత కూడా రక్తం దేహం నుండి కారుతూ స్రవిస్తూ కాళ్ళకు బొండలు వేసి బిగించినటువంటి పరిస్థితులు ఉన్నా కూడా పౌలు ఏమంటున్నాడంటే, సువార్త ప్రకటనలో ఇవన్నీ కామన్, దేవుడు అనుమతిస్తాడు. ఎందుకు అనుమతించాడు అనంటే, ఇవన్నీ మేలు కొరకే దేవుడు అనుమతించాడు. మీకే తెలుసు కదా. అంటే అర్థం ఏంటి చెప్పండి? మీరు కూడా ఏదన్నా బాధ వస్తే, శ్రమ వస్తే, ఇబ్బంది వస్తే సువార్తలో సాక్ష్యం చెప్పుకోవడానికి కాదు, ఏం చేయాలి? సంతోషించండి, బీ హ్యాపీ. ఇవన్నీ మన మేలు కొరకే. ఏం మేలంట? ఫిలిప్పీ మొదటి అధ్యాయం 12వ వచనం. సువార్త మరి ఎక్కువగా వాళ్ళే కొట్టి చెరసాల్లో వేసి ఉండకపోతే ఆ జైలర్ ఎందుకు రక్షించబడేవాడు? సో ఎవ్రీ సిచ్యువేషన్, ఎవ్రీ పరిస్థితి, ఎవ్రీ సఫరింగ్, ఇట్ ఈస్ ఫర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ హిస్ కింగ్డమ్. తన రాజ్యవ్యాప్తి కొరకే, ఆత్మల రక్షణ కొరకే దేవుడి రీతిగా వాడుతూ వచ్చినాడు. సో ఇండైరెక్ట్గా ఏమని చెప్పుకోరుతున్నాడండి వాళ్ళకి? ఫిలిప్పీలో ఉన్న సంగతి. సువార్తలో నాతో పాలివారై ఉన్న ఫిలిప్పీలరా, నాకు వచ్చిన శ్రమలు చూసి మీరేం అభ్యంతరపడాల్సిన అవసరం లేదు, మీకు కూడా వస్తాయి. సో బీ కరేజియస్, ధైర్యంగా ఉండండి. అంత మాత్రమే కాదు, 13వ వచనం కలిసి చదువుకుంటాం. 13వ వచనం. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేవలోని వారందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను. నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవి. ప్రభు కొరకే నేను ఇవన్నీ కూడా అనుభవించాను, చెరసాలు అనుభవించాను. ప్రేతోర్యం అనే సేన. పౌలును చెరసాల్లో బంధించినప్పుడంట చరిత్రలో రాయబడిన సంగతి ఏంటంటే, ఒక వ్యక్తిని కంపల్సరీగా అపోజిట్ అయినటువంటి పౌలుతో పాటు చైన్ వేసుకున్నారు. ఇప్పుడు మనకు పోలీసు వాళ్ళు బేడీలు వేస్తారు చూసారా? వాళ్ళ చేతికి ఒక బేడీ, నేరస్తుడి చేతికి ఒక బేడీ వేస్తుంటారు. అట్లా ఒక సైనికుడు 24 hours అపోజిట్ అయినటువంటి పౌలుతో పాటు చైన్లో ఉండాలి, ఈ గొలుసుతో అయితే బంధించబడాలి. 6 hours ఒకసారి, 6 గంటలకు ఒకసారి సైనికుడు మారుతాడు, వాడి డ్యూటీ మారుతుంది. అంటే 24 hours ఎంతమంది వస్తారు తన దగ్గరికి? 4 వస్తారు కదా, దినానికి 4 వస్తారు. పౌలుకు చూడండి
ఈ గొలుసుతో బంధించినోడికి తిప్పలు 6 గంటలు వినాల. ఏది? సువార్త. సో వాడు, సార్ నాకు టైం లేదు సార్, మళ్ళీ వస్తాను సార్ అంటానికి లేదు. ఎందుకంటే ఈ చేతికి ఆడి చేతికి బంధించి పెట్టుకుంటున్నారు, పోవడానికి లేదు. ఇప్పుడు పౌలు అంటాడు, నాకు కలిగిన బంధకాలు కూడా క్రీస్తు నిమిత్తమే కలిగినాయి. నాకు ఒక ఆశ ఉన్నింది, రోమాకు వెళ్ళాలి, అక్కడ నేను సువార్త ప్రకటించాలి అన్న ఆశ ఉన్నింది. ఎట్లా రావాలనుకున్నాడు పౌలు? ఎలా రావాలనుకున్నాడు? ఒక ప్రీచర్ లాగా రావాలనుకున్నాడు, ఒక సువార్థికుడిలాగా బోధిస్తూ రావాలనుకున్నాడు. కానీ ప్రభు అన్నాడు, నేను తప్పకుండా తీసుకెళ్తాను, కానీ సువార్థికుడిలాగా కాదు, ఒక ఖైదీలాగా తీసుకెళ్తాను నేను. సో తను కలిగినటువంటి పరిస్థితులు సువార్త వ్యాప్తి నిమిత్తమే. అంతేకాదు, తక్కిన వారు అని చెప్తున్నప్పుడు ఈ తక్కిన వారు ఎవరు అని అంటే అఫీషియల్స్. ఈ అఫీషియల్స్ కూడా అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క బంధకాలు ప్రేరణ అయినాయి. ఏ విషయానికి ప్రేరణ అయినాయి తెలిసిన? ఆ దినాల్లో క్రైస్తత్వము అనేటువంటిది ఒక క్రొత్త మతంగా ఉద్భవించింది. అంతవరకు క్రైస్తవులు అనేవాళ్ళు లేరు. ఇప్పుడు ఈ క్రైస్తవ మతానికి ముద్ర వేయాలన్నా వద్దా? అసలు ఆ మతం యొక్క సాంప్రదాయాలు ఏంటి? ఎందుకనంటే క్రైస్తవ మతాన్ని గురించి చాలా చెడు ప్రచారం అనేది జరుగుతూ వచ్చింది. చాలా చెడు ప్రచారం జరిగింది. వీళ్ళు మతద్రోహులు, సంఘ విద్రోహులు, ఇంకా మామూలుగా చెప్పాలంటే నరమాంస భక్షకులు అని కూడా చెప్పారు వాళ్ళని. ఎందుకో తెలుసా? మీరు నా శరీరం తిని నా రక్తం తాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కాదు అని చెప్పిన మాటను వాళ్ళు ప్రకటిస్తూ వచ్చినప్పుడు, అమ్మో వీళ్ళు నరమాంస భక్షులు, మాంసం తింటారు, రక్తం తాగుతారు అనేటువంటి దురభిప్రాయం వారి విషయంలో ఏర్పడింది. ఆ కారణం చేత ఆ దినాల్లో క్రైస్తత్వం అనేది చట్టరీత్యా గుర్తించబడినటువంటి రిలీజియన్ కాదు. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు ఆ మతాన్ని గురించి ప్రకటిస్తున్నప్పుడు, ఆ క్రైస్తవ్యాన్ని గురించి ప్రకటిస్తున్నప్పుడు చాలాసార్లు అపోస్తలుడైనటువంటి పౌలు తాను కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది, రాజుల ముందు నిలబడాల్సి వచ్చింది, తాను చేస్తున్న దాన్ని డిఫెండ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి తనకి ఏర్పడింది. అప్పుడు ఏం చేయాల్సి వచ్చిందంటే తెలుసా అండి? ఈయనను విమర్శించేటువంటి విమర్శకులు ధర్మశాస్త్రం చదవాల్సి వచ్చిందంట. అర్థమవుతుందా మీకు? తీర్పు తీర్చాలి కదా. ఏ బేస్ మీద తీరుస్తారు తీర్పు? పౌలు ఏమంటున్నాడు? ధర్మశాస్త్రంలో ఇలా రాయబడిందండి, లేఖనాల్లో ఇలా రాయబడిందండి అని చెప్తూ, నేనేం వేరే బోధించడం లేదు, ఇలా రాయబడిందే బోధిస్తున్నానని అంటే, పాపం వాళ్ళకేమో ధర్మశాస్త్రం తెలియదు, వాళ్ళు అన్యులు. ఇప్పుడు తీర్పు తీర్చాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ధర్మశాస్త్రం గుండా వెళ్ళాల్సి వచ్చింది. కంపల్సరీగా దేవుని వాక్యాన్ని చదవాల్సి వచ్చింది. ఇప్పుడు పౌలు అంటున్నాడు, చరసాల్లో నేను పడ్డమే మంచిదైంది. ఎందుకు? వాళ్ళు బైబిల్ చదువుతున్నారు, అఫీషియల్స్ బైబిల్ చదువుతున్నారు, ధర్మశాస్త్రాన్ని పరిశోధిస్తారు. అట్లా పరిశోధించి కొంతమంది రక్షించబడ్డారంట. ఇటు చైన్స్లో ఉండి కొంతమంది సైనికులు రక్షించబడ్డారు. అది పౌలు చెప్తున్నాడు, నాకేమైనా బంధకాలు కలిగంటే ప్రేతోర్యం అనే సేన, ఆ సేన క్షేమం పొందడానికి, ఇతరులు దేవునికి వచ్చినటువంటి సంగతులు ఎరగడానికి కారణమైంది. కనుక దీన్ని బట్టి మనం ఏం తెలుసుకుంటామంటే, సువార్త ప్రకటన అనేది శ్రమలతో కూడిందే, బంధకాలతో కూడిందే, ఇబ్బందులతో కూడిందే, శ్రమలతో కూడిందే. కానీ ప్రతి శ్రమ వెనుక దేవుని యొక్క ఉద్దేశం దాగి ఉంది. నువ్వు ఆ పరిస్థితి గుండా వెళ్ళుట ద్వారా ఏ ఏరియాలోకైతే మనం వెళ్ళలేమో, ఏ ప్రదేశానికి వెళ్ళలేమో, ఆ ప్రదేశానికి తీసుకుని వెళ్ళుట ద్వారా దేవుడు ఆ ప్రాంతంలో కూడా కొంతమందిని తన కొరకు రక్షించుకోవడం అనేది సాధ్యమైంది. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకుంటాం? పౌలు ఏమంటున్నాడంటే, నాకు కలిగిన సువార్తను బట్టి కలిగిన శ్రమను గురించి మీరేమీ భయపడవద్దు, అభ్యంతరపడవద్దు. మేలు కొరకే జరిగింది, ఆత్మల రక్షణ కొరకే జరిగింది, సైన్యం రక్షించబడడానికి జరిగింది, అధికారుల్లో చలనం తీసుకురావడానికి కారణమైంది. అందుకే కదా పౌలు చూడండి, తాను రాజుల ముందు, ఫెలిక్స్ ముందు, హేరోదు ముందు, ఇలాంటి ప్రజల ముందు నిలబడాల్సి వచ్చినప్పుడు ఛాన్స్ దొరికితే చాలు చెప్పేసేవాడు, ఏమని?
నేను ఏ దేశం వాడినో తెలుసా, ఏ మతమో తెలుసా, నేను ఎలా ఉండేవాడినో తెలుసా, ఎలా దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడో తెలుసా అని మొత్తం స్వాతంత్రం చెప్పేసేవాడు. ఒక సందర్భంలో ఈయన అన్నాడు, ఎవరు, అగ్రిపరాజు అంటాడు, ఏం బాబు చాలా సులభంగా నన్ను క్రైస్తవుని చేసేస్తున్నావే అంటాడు. అంటే ఏమంటాడు ఈయన, సులభంగానో దుర్లభంగానో ప్రతి ఒక్కడు ఈ చైన్స్ తప్ప, ఈ గొలుసులు తప్ప నా అలాగా ఉండాలని కోరుకుంటున్నాను. తన ఏం చూడండి. సాధారణంగా అయితే రాజుల ముందు నిలబడలేం కదా, అధికారుల ముందు నిలబడలేం కదా. ప్రభు తనకు అనుమతించిన ప్రతి పరిస్థితి వెనుక ఒక ఉద్దేశం దాచిపడింది, ఆత్మల రక్షణ దాచిపడింది. కనుక పౌలు అంటున్నాడు, ఫిలిప్పీలో ఉన్న సంగమా, మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషం. నేను ఎట్లా ఉన్నానో మీరు అట్లే ఉన్నారు. సువార్త కొరకైనా నాకెంత భారమో మీకు కూడా అంతే భారం. నేను దాని కొరకు ఎంత శ్రమ పడుతున్నానో, ఎలాగ ఖైదీనయ్యానో, ఎలాగ ఇబ్బందులు పడ్డాను. చూడండి, కొన్ని సందర్భాలు మనం గమనిస్తే 2 తిమోతి 1వ అధ్యాయం 8వ వచనం, 2 తిమోతి 1వ అధ్యాయం 8వ వచనం, తిమోతికి రాస్తూ పౌలు చెప్తున్న మాట, కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గుర్చేయనను ఆయన ఖైదీనైన నన్ను గుర్చేయనను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలువాడుక. ఆ శ్రమల్లో ఒకటేంటి అంటే సిగ్గుపడాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎందుకో తెలుసా? సువార్త దేని మీద కేంద్రీకృతమైంది చెప్పండి? ఎవరి మీద కేంద్రీకృతమైంది? నజరేయుడైన యేసు మీద కేంద్రీకృతమైంది కదా. సువార్త చెప్పడం అంటే ఆయన మరణ భూస్థాపన పునరుత్థానాల గురించి చెప్పాలి. నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా అనేది యూదుల యొక్క అభిప్రాయం. అంచేత యేసుప్రభు వారిని గురించి వాళ్ళకి సరైనటువంటి అభిప్రాయం లేదు, ఒక నజరేయుడు అనే అభిప్రాయం. మీకు తెలుసా అండి, ఈ దినాల్లో కొన్ని బూతులు ఉంటాయి కదా. బూతులు దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే వాళ్ళని కించపరిచేదానికి ఆ బూతులు వాడతారు కదండి. ఆ దినాల్లో ఎవరినైనా తిట్టాలంటే ఏమని తిట్టేవాళ్ళంటే, ఒరే నజరేయుడా అని తిట్టేవాళ్ళంట. కనుక నజరేతులో ఉండి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారిని గురించిన అభిప్రాయం లోకానికి సరిగా లేదు. తను ఒక మతద్రోహిగానో, ఒక నీచమైన వ్యక్తిగానో, నిమ్న జాతికి చెందినవాడుగానో, రాజ్యం మీద తిరుగుబాటు చేసేటువంటి నక్సలైట్స్ ఉండేటువంటి ప్రదేశాన్ని నుండి వచ్చినటువంటి వాడుగానో ఆయన గుర్తిస్తున్నారు. ఇప్పుడు ఆయనతో నువ్వు అసోసియేట్ అయితే, ఆయనతో నువ్వు కలుసుకుంటే నీకు అవమానమే. నువ్వు క్రీస్తు వాడవా, నువ్వు యేసు వాడవా అని చెప్తే అది పెద్ద అవమానం. అది ఇప్పుడు పౌలు అంటున్నాడు, ఇది కూడా మనకు ఒక శ్రమే. ఆయన నామాన్ని బట్టి మనల్ని ప్రజలు దూషిస్తారు, మనల్ని తక్కువ అంచనా వేస్తారు, నిమ్న జాతులుగా చూస్తారు, తక్కువవారుగా చూస్తారు, హేళన చేస్తారు. బట్ సిగ్గుపడవద్దు. సువార్త నిమిత్తమైన శ్రమానుభవాల్లో పాలువాడిగా ఉండు. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం, అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 7, 8, 10 వచనాలు కలిసి చదువుతాం. 7వ వచనం, 8వ వచనం, 10వ వచనం. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టింది మొదలుకొని కుంటివాడ, ఎన్నడను నడవలేక కూర్చుండి ఉండువాడు. 10వ వచనం, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. 19వ వచనం అందరికి కలిసి చదువుతాం. అంతియోకయ నుండి, ఇకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహంలో తమ పక్షంగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయినాను అనుకుని పట్టణం వెలుపలికి అతనిని ఈడ్చరే. ఒకవైపేమో సంతోషం, వాడు బాగుపడ్డాడు. బాగుపడితే ప్రజలు ఏమనుకున్నారు చెప్పండి? దేవతలే భూమి మీదకి దిగి వచ్చేసారని వీళ్ళకి దేవతల పేర్లు పెట్టారు. ఇద్దరికి పేర్లు పెట్టేసి పూలదండలు తెచ్చి పూలదండలు వేసి ఎద్దులు కూడా రెడీ చేస్తున్నారు. దేని కొరకు? వీళ్ళకి బలి అర్పించడానికి. వాళ్ళు బట్టలు చింపుకొని, ఒరే బాబు మేము దేవుళ్ళం కాదురా, దేవుని గురించి ప్రకటించేదానికి వచ్చినాం అని వాళ్ళని ఆపడం కష్టతరమైంది. ఇంతలోపలే శత్రువు మళ్ళా ఎంటర్ అయ్యాడు, మనుషుల్ని రేపాడు, రాళ్లతో కొట్టి
చచ్చిపోయారు అనుకున్నారు అపోజిట్ అయిన పౌలు. మళ్ళీ ఎప్పుడైనా ఎవరైనా రాళ్ళతో కొట్టారా? సువార్త నిమిత్తమైన పనిలో పాలి భాగస్తులుగా ఉంటే బీ రెడీ టు బి స్టోన్డ్. రాళ్ళతో కొట్టబడ్డానికి సిద్ధంగా ఉండాలి. అవమానము, సిగ్గు భరించేదానికి సిద్ధంగా ఉండాలి. సులభం కాదు అది, సువార్త విషయంలో పాలి భాగస్తుడిగా ఉండడం అనేది. 1 తెస్సలోనిక 2వ అధ్యాయం 2వ వచనం. 1 తెస్సలోనిక 2వ అధ్యాయం 2వ వచనం. అందరు కలిసి చదువుకుంటాం. 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఏలైనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసక్తమైనది కాదు. క్షమించండి, 2వ వచనం. మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించటకాయ మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలుసు. మేము ఫిలిప్పికి వచ్చినప్పుడు ఎలా పరిచయం ప్రారంభమైందని చెప్తున్నాడు. ఎలా వచ్చిందంట? ముందు శ్రమ పడ్డాం, తర్వాత అవమానం పొందాం, తర్వాత పోరాటాలు వచ్చినాయి. వీటన్నిటి మధ్యలో మేము సువార్త ప్రకటించాం. అది పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, సువార్తలో పాలి భాగస్థం కావాలంటే సులభమా కష్టమా? సులభమా కష్టమా? అందుకే ప్రభు ఏం చెప్పాడు? ప్రభు ఏం చెప్పాడండి? సువార్త నిమిత్తమైనటువంటి పనుల్లో మనం నిమగ్నమై ఉండాలంటే ప్రభు ఏమని చెప్పాడు? ఎవడైనా నన్ను వెంబడించగోరితే తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నా సువార్త నిమిత్తం అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను ఆస్తిపాస్తులనైనను కోల్పోయిన ఎడల, అంటే సువార్త అంటే లాస్ అని అంటారు. యూ మే లూజ్ యువర్ ప్రాపర్టీ, యూ మే లూజ్ యువర్ మనీ, sometimes you may lose your even jobs also. Are you ready? నా ఉద్యోగం పోయినా పర్వాలేదు, నా జీవనోపాధి పోయినా పర్వాలేదు, నా ఆస్తిపాస్తులు పోయినా పర్వాలేదు, నేను సువార్త వ్యాప్తిలో ప్రభు కొరకు ప్రయాసపడతాను అని చెప్పగలమా? ఫిలిప్పీ 1వ అధ్యాయం. ఇలా తాను శ్రమపడింది కేవలం సువార్త వ్యాప్తి నిమిత్తం మాత్రమే కాక పౌలు ఇంకొక విషయం కూడా చెప్తున్నాడు. చూడండి, ఎందుకు ఈ సువార్తల్లో వచ్చినటువంటి కష్టాలన్నీ నేను ఎదుర్కొన్నాను అన్నది. 14వ వచనం అందరు కలిసి 14. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకుల మూలంగా ప్రభునందు స్థిర విశ్వాసం గలవారై నిర్భయంగా దేవుని వాక్యమును బోధించుటకు మరి విశేష ధైర్యము, మాటేమో దేని కొరకంటే తాను శ్రమపడింది? సువార్త వ్యాప్తి కొరకు. నేను శ్రమపడుతున్నప్పుడు ప్రతి శ్రమ, ప్రతి కష్టము, ప్రతి బాధ వెనకాల దేవుని హస్తం ఉంటూ వచ్చింది. వాళ్ళు ఏమో నన్ను ఆపాలనుకుంటున్నారు, ఇంకా నేను పోయిన చోట్లల్లో కూడా ప్రభు కొరకు సువార్త ప్రకటించగలిగాను, అనేకులను ప్రభు వైపు తిప్పగలిగాను. అంత మాత్రమే కాదు, సువార్త విషయమైన శ్రమల్లో నేను ఇబ్బంది పడుతూ ఉండడం నా బంధకాలు చూసినటువంటి విశ్వాసులైనటువంటి వారికి ధైర్యం వచ్చిందంట. వాళ్ళు కూడా బోల్డ్గా ప్రభుని గురించి ప్రకటించడం ప్రారంభించారు. పౌలుకే ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు మనమే పాటి మనం కూడా ఎదుర్కొందాం అన్నటువంటి ఒకలాంటి కరేజ్ అనేది వచ్చింది. మనం ఎట్లుంటాం చెప్పండి? మనము సువార్తకు రాము, వచ్చేవాడికి కూడా లేనిపోని బయలు పెడుతుంటాం. అమ్మో పోయావు అనుకో, ఏమన్నా అయిందంటే ఎట్లా బ్రదర్, ఈ దినాల్లో చాలా కష్టంగా ఉన్నాయి పరిస్థితులు. జ్ఞానంగా ఉండాలి, పౌరం వలె. ఇట్లాంటి మాటలు మనకు భలే గుర్తొస్తాయి వచనాలు కదా, తప్పించుకోవడానికి. పాముల వల్లే వివేకులుగా ఉండాలా, పౌరం వల్లే నిష్కపటులుగా ఉండాలా, జాగ్రత్తగా ఉండాలి కదా, తెలివిగా ఉండాలా. ఎందుకంటే వీడికి భయం ముందు ఏడదంతారు, ఏం చేస్తారని ఈ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా కొంతమందిని భయపడుతూ ఉంటారు. ఆడెవడో చెప్పాడంట, మీలో ఎవడైనా పిరికోడు ఉంటే అందరూ నా చుట్టూ వచ్చి పండుకోండి.
అంటే ఈడు పిరుకోడు ముందు, వాడికి కొంత కంపెనీ కావాలి. మాటలు మాత్రం చెప్పేది అంటే అందరూ పిరుకోళ్ళు, మీరు ఎవరైనా పిరుకోడైతే అందరు నా చుట్టూ వచ్చి పండుకోండి. విశ్వాసులారా, భయపడవద్దు. ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చే విషయంలో, సువార్త ప్రకటించే విషయంలో తప్పదు. మనకు శ్రమ తప్పదు, అవమానం తప్పదు, రాళ్ళతో కొట్టబడాల్సి వస్తే అది తప్పదు, చివరికి ప్రాణాలైన ప్రభు కొరకు అర్పించేది తప్పదు. చావైన వెనకాడకూడదు, ఆయన కొరకు ముందుకు సాగి వెళ్ళాలి. ప్రభు అనుమతి లేకుండా ఏమీ జరగదు. ఒకవేళ శ్రమ కలిగిందా, అక్కడ ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది, అక్కడ ఎవరినో ఒకరిని కదిలించేదాని కొరకు ప్రభు ఆ కార్యాన్ని చేసి ఉంటాడు. వేస్ట్గా దెబ్బలు తినేయడు, వేస్ట్గా చెరసాలకు పంపడు, వేస్ట్గా మనం ఇబ్బంది పడేటట్టుగా చేయడు. నాకు కలిగినవన్నీ సువార్త వ్యాప్తి నిమిత్తమే, నాకు కలిగినవన్నీ బలహీనమైన విశ్వాసులు బలపడ్డానికే దోహదపడినాయి. వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు. నీ కరేజ్ చూస్తే, నీలో ఉన్న ధైర్యం చూస్తే ఇతరులకు రావాలా రోషం. అబ్బా, అట్లా ఉండాలా, అక్కలాగా ఉండాలా, అన్నలాగా ఉండాలా, కనుక చౌకైనా నేను సిద్ధపడతాను అన్నటువంటి దృక్పథం రావాలి. కనుక సువార్త వ్యాపకములో మీరు నాతో పాలిభాగస్తులు అని చెప్పడం ఎంత ఔన్నత్యమైనటువంటి మాట. ఇది నాన్న మనల్ని గూర్చి ఆ రీతిగా చెప్పగలమా, ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. పాలిభాగత్వం విషయానికి వచ్చినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు ఇంకా కొన్ని మాటలు చెప్తున్నాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అందరూ కలిసి, నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దాన్ని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో పాలివారై ఉన్నారు గనక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరిని గురించి ఇలాగ భావించడం నాకు ధర్మమే. 3 విషయాలు రాస్తున్నాడు సువార్తను గురించి. అక్కడ సువార్తను గురించి నాతో పాలిభాగస్తులు. మరొక విషయం కూడా నేను చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను. చూడండి, దేని విషయంలో వాళ్ళు పాలిభాగస్తులుగా ఉంటూ వచ్చినారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం నుండి 14 నుండి చదివితే మంచిది. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునేది మంచి పని. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియల నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకున్న విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఎలానగా తెస్సలోనికలో కూడా మీరు మాటిమాటికి నా అవసరం తీర్చుటకు సాయం చేస్తారు. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలం రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధి కలిగి ఉన్నవి. మీరు పంపిన వస్తువులు ఎఫ్రదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకున్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తెచ్చు. సువార్త వ్యాప్తి నిమిత్తమై కొన్నిసార్లు డబ్బులు అవసరమైనాయి. అపోజిటైనటువంటి పౌలుకు ప్రయాణ సౌకర్యం కొరకు డబ్బులు అవసరమైనాయి. తన అవసరతల కొరకు కొన్నిసార్లు డబ్బులు అవసరమైనాయి. పౌలు ఉద్యోగం చేయడం లేదు, ప్రభు మీద సంపూర్ణంగా ఆధారపడి ప్రభుని సేవిస్తూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఫిలిప్పీ సంఘము తనతో సహకరించినట్టుగా ఏ సంఘము సహకరించలేదని పౌలు సాక్ష్యం ఇస్తాడు. మీరు ఎంత పంపారో, నాకు ఎంత దోహదపడ్డారో, పంపించే విషయంలో మీరు నాతో ఎంత పాలిభాగస్తులుగా ఉంటూ వచ్చినారో. అందుకే నేను చెప్తున్నాను, సువార్త ప్రకటన మనకు లాస్, నష్టం లాంటి. మన పాకెట్లు ఖాళీ అవుతాయి. అవడానికి ఇష్టపడుతున్నామా? ఫిలిప్పీలో ఉన్న సంఘం పౌలుకి సహాయపడుతుంది. కొన్నిసార్లు మాసిదోనికి వెళ్ళి అక్కడ సువార్త చేస్తూ ఉంటే వీళ్ళకేం పనండి? ఫిలిప్పీ మా సంఘంలో ఉంటే మేము సాయం చేస్తాం, కానీ మాసిదోనియా సంఘం పాస్టర్ అయితే మేమెందుకు సాయం చేయాలి? అక్కడ వాళ్ళు లేరా విశ్వాసులు? అక్కడ చూసుకునేవాళ్ళు లేరా? వాళ్ళు సాయం చేసేవాళ్ళు లేరా? అనుకోలేదంట వీళ్ళు.
సేవేమో మాసిదోనియాలో చేస్తుంటే ఈ ఫిలిప్పి వాళ్ళు అక్కడికి వెళ్ళి, పౌలు గారు ఇంకేమైనా అవసరమా, మీకు ఇంకేమైనా పంపించమంటారా, మీ వలన పంపబడినటువంటి వారి అవి మనోహరంగా ఉన్నాయి, నాకు దేవునికి సువాసనగా ఉన్నాయి. ఏదో మీ దగ్గర నుంచి ఆశించి నేను చెప్పడం లేదు, మీకు ప్రతిఫలం ఎక్కువగా రావాలని చెప్తున్నాను. ఈ మాటలు క్రీస్తు యేసునందు మహిమలో దేవుడు మీ ప్రతి అవసరతను తీర్చునుగాక. సువార్త వ్యాప్తి నిమిత్తం నువ్వు పెట్టే ప్రతి పైసా, ప్రతి ఖర్చు చేసే ప్రతి నాణ్యానికి ప్రతిఫలం ఉంటుంది, గుర్తుపెట్టుకో. సో పాలిభాగత్వం అనేది, సువార్త పరిచర్యలో పాలిభాగత్వం అనేది మనం లాస్ అయ్యేదానికి దోహదపడుతుంది. మన ఆస్తిపాస్తులు పోగొట్టుకోవడానికి, మన ఐశ్వర్యాలు పోగొట్టుకోవడానికి, భక్తుల అవసరతలు తీర్చేటువంటి విషయంలో మనకున్నది కూడా తీసిపెట్టేదానికి కొన్నిసార్లు ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పాలిభాగత్వం అనేది ఫిలిప్పీ సంఘంలో మనం చూడవచ్చు. మీరు చేసినట్టుగా మరి ఏ సంఘం చేయలేదు అని అంటున్నాను. ఈ సత్క్రియ మీలో ఆరంభించిన దేవుడు క్రీస్తు దినం వరకు కొనసాగించాలి. అట్లా కొనసాగించాలంటే బలం అవసరం అండి. దేవుడు మీకు బలమును నియమించి ఉన్నాడు. ప్రభా, నువ్వు మాలో ఆరంభించినటువంటి కార్యాన్ని బలపరచు. మాలో ఆశ పెట్టావు, సువార్త చేయాలని ఆశ పెట్టావు, సువార్తలో పాలిభాగస్తులుగా ఉండాలని ఆశ పెట్టావు, సువార్థికులకు ఆర్థికంగా సహాయపడాలి అన్నటువంటి ఆశ పెట్టావు. ఆ పాలిభాగత్వాన్ని మాకు ఇచ్చావు. మేము ఆగిపోకుండా చూడు, కొనసాగేటట్టుగా చూడు. ఎప్పటి వరకు? క్రీస్తు దినం వరకు కూడా మేము ఆశ విషయంలో, సమర్పణ విషయంలో, త్యాగం విషయంలో, మా ప్రాణాలని సైతం సువార్త కొరకు బలిగావించే విషయంలో స్ట్రెంగ్థెన్ us, మమ్మల్ని బలపరచు. ఆయన రెడీగా ఉన్నాడు బలపరిచేదాన్ని. అందుకే పౌలు చెప్పగలిగాడు, నన్ను బలపరచు అని అందే సమస్తాన్ని చేయగలను. కోరుకుందాం, ఆశిద్దాం. ప్రభా, ఆ సామర్థ్యం మాకు ఇవ్వయ్యా, సామర్థ్యం మాకు. కొంతమంది అంటూ ఉంటారు సమర్పణ చేసుకునే విషయానికి వస్తే, అన్న నా దగ్గర లేదు కానీ దేవుడు కన్నా నాకు ఇస్తే 100 కోట్లు ఇచ్చేస్తానన్న దేవునికి. అంటే ఇచ్చిన తర్వాత తెలుస్తుంది అసలు ఇస్తాడా లేదనేది. లేనప్పుడు బాగానే గట్టిగా మాటలు చెప్తాం కదా. కానీ యథార్థంగా అడుగు, ప్రభా నన్ను బలపరిచేయా, నా హస్తాలు బలపరిచేయా, నా కొట్టు బలపరిచేయా, నీ కొరకు వాడతాను స్వామి, నీ సేవ కొరకు వాడతానయ్యా, నీ సువార్త వ్యాప్తి కొరకు వాడతానయ్యా, నాకు ఈ స్వామి అడిగి చూడు, బలపరుస్తాడో లేదో చూడు. సో వాళ్ళు సువార్త వ్యాపకంలో పాలిభాగస్తులుగా ఉన్నారు. దాన్ని కొనసాగించేటువంటి విషయంలో ప్రభు శక్తి చేత బలపరచబడుతూ వచ్చినటువంటి వాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. కొరింథీ 4:15. అందరికి కలిసి చదువుతాం. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనక మీరు నన్ను పోలి నడుచుకున్న వారే ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. They were partakers even in travailing. ప్రసవ వేదనలో కూడా పాలిభాగస్తులు. ఎందుకు ప్రసవ వేదన మాట్లాడుతున్నా అంటే, నేను మిమ్మల్ని కంటిని అన్నాడు. యెషయా 66లో మనం ఏం చదువుతాం? 7-8 వచనాల్లో ప్రసవ వేదన పడకముందు పిల్లల్ని కనినది అని మనం ఎప్పుడన్నా విన్నామా? ఒక జనము కనుటకు ఒకనాటి ప్రసవేదన చాలునా అని అన్నాడు. అట్టి వార్త ఎవరు విన్నారు? అట్టి సమాచారం ఎవరికి తెలిసింది? ప్రసవేదన లేకుండానే పిల్లల్ని కన్నదాన్ని. నేను కన్నాను అని అంటే అపోస్తలుడైనటువంటి పౌలుకు సువార్త పరిచర్యలో ఆ భారం, ఆ కన్సర్న్, ఆ ప్రసవేదన, ఆత్మలు రక్షించబడాలి అన్నటువంటి ఆ తపన తనలో ఉంటూ వచ్చింది. ఇప్పుడు పౌలుతో మనం కూడా పాలిభాగస్తులం కావాలంటే సువార్త ప్రకటన విషయంలో నీకు కూడా అలాంటి ప్రసవేదన ఉండాలి. గలతీయులకు రాస్తూ 4:19 చెప్తాడు, చిన్న పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు పర్యంతం నాకు మరలా
అంటే ఒకసారి ప్రసవేదన పడ్డాను మీ విషయంలో, కన్నాను మిమ్మల్ని, మళ్ళా ప్రసవేదన పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మిమ్మల్ని చూస్తుంటే. మనకు ఆ భారం లేకపోతే, ఆత్మల కొరకైనా భారం లేకపోతే, ఆ ప్రసవేదన అనేది లేకపోతే సువార్త విషయంలో పాలిభాగస్తులు ఎట్లయినట్టు. శ్రమలో పాలిభాగస్తులు, సమర్పణలో పాలిభాగస్తులు, ప్రసవేదనలో పాలిభాగస్తులు. అందుచేతనే వాళ్ళు సువార్త విషయంలో పాలిభాగస్తులు అని చెప్పే విషయంలో ఏ సంశయం లేదు. ఇప్పుడు చదవండి ఫిలిప్పీ మొదటి అధ్యాయం 7వ వచనంలో ఒకసారి చదువుతాం. ఈ 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పీ మొదటి అధ్యాయం 7వ వచనం. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును. నేను సువార్త పక్షమున వాదించుట. సో సువార్తను ప్రకటించడం ఒక ఎత్తు, సువార్త పక్షమున వాదించడం మరొక ఎత్తు. డిఫెండింగ్ ద గాస్పల్. ప్రీచింగ్ ద గాస్పల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డిఫెండింగ్ ద గాస్పల్. ఎప్పుడైతే వీళ్ళు సువార్త ప్రకటిస్తూ వచ్చినారో అపవాది ఏం చేస్తూ వచ్చాడంట? భిన్నమైన సువార్త ఒకటి తీసుకొచ్చాడు. భిన్నమైన సువార్త ఒకటి అంటే సత్యానికి ప్రజలు లోబడకుండా ఉండడానికి ఒక భిన్నమైన సువార్త తీసుకుని వచ్చినాడు. అందుకే పౌలు ఏమంటున్నాడో చూడండి. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం అందరికి కలిసి చదువుతాం. గలతీ మొదటి అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుచున్నది. సో డిఫరెంట్ గాస్పల్ విచ్ ఈజ్ నాట్ రియల్ గాస్పల్. నిజమైన సువార్త కాదు అది. ఎందుకు ఆ సువార్త తీసుకొచ్చారు అనంటే క్రీస్తు సువార్తకు ప్రజలు లోపడకుండా ఉండడానికి. అందుకే క్రిందికి వచ్చేసరికి తాను ఏమంటాడో చూడండి. కిందికి వచ్చేసరికి ఏమంటాడో ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం. కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను మరి కొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తుని ప్రకటించున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవాలని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. నన్ను రెచ్చగొట్టడానికి, నాకు పెయిన్ తీసుకొని రావడానికి, సువార్త ప్రకటించే విషయంలో దెబ్బలు తిన్నాను, చెరసాలను అనుభవించాను, చెప్పలేని బాధలు పడ్డాను, ప్రసవేదన కూడా అనుభవించి ఒక వ్యక్తిని సువార్తలోనికి నడిపిస్తే ఇంకొకటి వచ్చి భిన్నమైన సువార్త ప్రకటించి వాడిని దేవుని సత్యంలో నుంచి వైదొలిగించడం చూస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను. నేను పడ్డ ప్రయాసంతా వ్యర్థమైపోతుందేమో అన్న బాధ. సో అందుచేత ఇప్పుడు సువార్త ప్రకటించేటువంటి పౌలు సువార్తను డిఫెండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నో, దట్ ఈస్ నాట్ రైట్ గాస్పుల్ అని చెప్పేదానికి మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎవరికి సువార్త ప్రకటించి ప్రభు చెంతకు నడిపించాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంగతులను మరింత విషదపరచాల్సి వచ్చింది. మీరు గలతీ 5వ అధ్యాయంలో కూడా మీరు చదువుతారు. చూడండి గలతీ 5వ అధ్యాయం 7వ వచనం అందరికి కలిసి చదువుతారు. గలతీ 5వ అధ్యాయం 7వ వచనం. మీరు బాగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించను. ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలగలేదు. ఆ విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చినాడు. ఈ సువార్త వాస్తవమైంది కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుండి, క్షమించండి, గలతీ 3వ అధ్యాయం 3వ వచనం నుండి కలిసి చదువుతాం. మీరింత అవివేకులైతేరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుదురా. వ్యర్థంగానే ఇన్ని కష్టములు అనుభవించిదిరా, అది నిజంగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించిన వాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలన లేక విశ్వాసంతో వినటి వలన చేయించున్నాడు. అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాం కుమారులని మీరు
తెలిసి కనుడి. కొంతమంది భిన్నమైన బోధకులు వచ్చి ధర్మశాస్త్రాన్ని మర్చిపోతే ఎట్లా? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయాల్సిందే. యేసుప్రభుని నమ్ముకో, మేము కాదంటాం లేదు. సున్నతి పొందకుండానే నువ్వు యేసుప్రభుని నమ్ముకుంటే నువ్వు రక్షించబడినవాడేమైనా, నువ్వు సున్నతి పొందాల్సిందే. ఇటువంటి భిన్నమైనటువంటి బోధలు వాడు బోధిస్తూ వచ్చినప్పుడు పౌలు మళ్ళా సువార్తను డిఫెండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిఫెండ్ చేయాల్సి వచ్చింది అన్నప్పుడు సత్యాన్ని గురించిన సంపూర్ణమైన అవగాహన నీకు ఉండాలి, కంప్లీట్ నాలెడ్జ్ నీకు ఉండాలి. ఫిలిప్పీలో ఉన్న సంఘాన్ని గురించి మెచ్చుకోదగిన విషయం ఏంటంటే, వారు అపోసరైనటువంటి పౌలుతో సువార్త వ్యాపకంలో పాలిభాగస్తులు, సువార్తను డిఫెండ్ చేసే విషయంలో కూడా పాలిభాగస్తులు అని అంటే, అపోసరైన పౌలంత జ్ఞానవంతులు వాళ్ళు సత్యాన్ని గురించినటువంటి విషయాలు. మనల్ని ఎవరైనా 4 ప్రశ్నలు వేశారంటే, అది ఎట్లా అండి, ఇది ఎట్లా అండి, ఎట్లా రక్షించబడతారండి, ఎట్లా రక్షించబడ్డారంటే, నిజమే కదా, వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే అనిపిస్తుంది పదారు అంటారు. డిఫెన్స్ లేదు, ఎందుకంటే సత్యం తెలిస్తే కదా. భిన్నమైన తప్పుడు బోధల వైపు సులభంగా తొలగిపోయేటువంటి ఆస్కారం, కారణం ఆత్మీయమైనటువంటి ఎదుగుదల లేదు. ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘం అపోసరైనటువంటి పౌలుతో పాటు సువార్త వ్యాపకంలోనూ, రెండవది సువార్తను డిఫెండ్ చేసే విషయంలో కూడా వాళ్ళు పాలిభాగస్తులు. మూడవది ఫిలిప్పీ మొదటి అధ్యాయం 7వ వచనం. ఫిలిప్పీ 7వ వచనం. నా బంధకం లేదు, నేను సువార్త పక్షమున వాదించుటందు, దాన్ని స్థిరపరచుటయందు, టు ఎస్టాబ్లిష్ ది గాస్పల్. ఈ 3 విషయాలు జ్ఞాపకం: టు ప్రీచ్ ది గాస్పల్, టు డిఫెండ్ ది గాస్పల్ అండ్ టు ఎస్టాబ్లిష్ ది గాస్పల్. సువార్తను స్థిరపరచుట అంటే, ఇంకో మాటలో చెప్పాలంటే, సువార్త మర్మం అనేది కేవలం ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానాలతోనే ముగించబడటం లేదు. దాని గూర్చినటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన అనేది అంతకంతకు కలిగేది. ఆ జ్ఞానం అనేది అంతకంతకు ఎక్కువ అవుతుంది. ఒక మాట మాత్రం చదివిస్తాను మీకు అర్థం కావడానికి. చూడండి, అపోస్తల కార్యములు 18వ అధ్యాయం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 25, 26 వచనాలు అందరికి కలిసి చదువుతాం. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడని ఆరంభించును. ప్రిస్కిల్ల, అకులై విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరిచి. ఎస్టాబ్లిష్ చేయడం అంటే ఇది. కొంతవరకు పాపం తనకు తెలిసిన దాంట్లోనే చాలా ఆత్రపడ్డాడు. ఆత్మీయ తీవ్రత కలిగి యేసుప్రభుని గురించి ప్రకటించడం ప్రారంభించాడు. తనలో కలిగిన ఆసక్తి, ఆ జీల్ చూసినప్పుడు హక్కుల్లో ప్రిస్కిల్లాలు చేర్చుకొని, ఒరే బాబు, ఇంతే కాదు, ఇంకా యేసుని గురించి సంగతులు ఇంత ఉన్నాయి, ఇలా ఉన్నాయి మరి విశదంగా బోధించి తన్ను సువార్త యందు ఎస్టాబ్లిష్ చేశారు, స్థిరపరిచారు. సో ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా దేవుని కూర్చున్నటువంటి సంగతులు కూర్చున్న అవగాహన అనేది నీకు ఇంకెక్కువగా కావాలి. అతడు విద్వాంసుడు, లేఖనములందు ప్రవీణుడు అని చెప్పబడింది. లేఖనములందు ప్రవీణుడైనటువంటి వానికి బోధించేవాడిని ఏమనాలి చెప్పండి? దే మస్ట్ బి ఎ ప్రొఫెసర్ కదా. సో దేవుని ఆశ ఏంటంటే, మనం సువార్త విషయంలో పాలిభాగస్తులుగా ఉండాలి. అంటే సువార్తను ప్రకటించే విషయంలో పాలిభాగస్తులుగా ఉండాలి. దాని కొరకు క్రయం చెల్లించాలి. ఎంత శ్రమ అయినా, ఎంత లాస్ అయినా, ఎంత ఎకనామికల్గా మనం పోగొట్టుకోవాల్సి వచ్చినా దాని కొరకు సిద్ధపడాలి. రెండవది, సువార్తను డిఫెండ్ చేయాలి. అబద్ధ సాక్షులు, తప్పుడు బోధకులు, వాళ్ళు చేస్తున్నటువంటి దేవుని వాక్యానికి అది ఎట్లాంటి భిన్నమైనది, ఎందుకు సరైంది కాదు అని వివరంగా చెప్పగలిగిన దైవికమైన జ్ఞానం మనకు ఉండాలి. అప్పుడే మనం డిఫెండ్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత అప్పుడప్పుడే ప్రభువుని నమ్ముకొని విశ్వాసంలోనికి వచ్చి కొద్దిపాటి పరిజ్ఞానంతో దేవుని యందు నమ్మకంగా ఉంటున్నటువంటి బిడ్డల విషయంలో కన్సర్న్ కలిగి ఉండి, పట్టింపు కలిగి ఉండి,
లేఖనాల్ని వారికి మరింత విశదపరచడం ద్వారా ప్రభులో వాళ్ళు ఎస్టాబ్లిష్ అవునట్లుగా చూడాలి. ఈ బాధ్యత మన మీద. కనుక ఇప్పుడు అంటున్నాడు, పౌలు అంటున్నాడు, మీలో ఈ సత్క్రియను ప్రారంభించిన వాడు. సువార్త విషయంలో పాలిభాగస్తులుగా ఉండడానికి మీరు నిర్ణయించుకున్నారు. ఈ కార్యం మీలో ప్రభువే ప్రారంభించాడు. మీలో ఈ సత్క్రియను ప్రారంభించిన వాడు క్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించాలి. తద్వారా దానివల్ల వచ్చేటువంటి ఆశీర్వాదాలు, మహిమ అనేది మీకు ఆదినాను. క్రీస్తు దినం అనేది క్రీస్తు న్యాయపీఠాన్ని గురించి మాట్లాడుతుంది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం జరుగుతుంది? మనం జీవించిన విధానానికి, మనం ప్రయాసపడిన విధానానికి అక్కడ న్యాయ విమర్శ జరుగుతుంది, బహుమానాలు పొందబోతుంది. సో క్రీస్తు న్యాయపీఠం అనేది మనం ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలో 7 ఏండ్లు మనం ప్రభుతో కూడా ఉండబోతున్నాం. ఆ 7 ఏళ్ళు భూమి మీద శ్రమల కాలం ఉంటుంది. ఈ శ్రమలు రాకమునిపే దేవుడు తన సంఘాన్ని పైకి తీసుకెళ్తాడు. ఆ 7 ఏళ్ళు మనకు విందు జరుగుతుంది అక్కడ. ఆ విందు కాలంలో ప్రభు కొరకు ఆయన స్వార్థ నిమిత్తమై మనం అనుభవించినటువంటి శ్రమకు, త్యాగాలకు బహుమానాలు ప్రభు దగ్గర మనం పొందుతాం. కనుక ఇప్పుడు పౌలు అంటున్నాడు, ఆ దినం రాబోతుంది. డోంట్ లూజ్ యువర్ క్రౌన్, డోంట్ లూజ్ యువర్ రివార్డ్స్. మీలో ఈ సత్క్రియ ప్రారంభించిన వాడు ఆ దినం వరకు కొనసాగించాలి. మన వల్ల కాదు ఇది. ప్రార్థన చేయాలి. ప్రభువా, మాలో ఆరంభించిన కార్యాన్ని బలపరచు. యెహోవా దేవుడు మనల్ని బలపరచాలని నిశ్చయించాడు. ఈ డిటర్మైండ్, నా బిడ్డలు నేను బలపరచాలి. ఆశిస్తే, ప్రార్థిస్తే ఆ రీతిగా చేయగలరు. ప్రార్థన చేసుకుంటే